నాయకులు కూడా ముఖ్యులు కూడా వస్తారు. దయచేసి మీరందరూ కూడా సహకరించవలసి కోరుతున్నా ప్లీజ్. శక్తిగా కొరుట్ల నియోజకవర్గంలో ఆనాడు నిజామాబాద్ అర్బన్ రూరల్ ఎమ్మెల్యేగా పుట్టినటువంటి డి శ్రీనివాస్ కూడా పుట్టింది గోవన్ అయితే కొరుట్లకు పోయినటువంటి వాడి కొడుకు ధర్మపురి అరవింద్ గారిని ఓడగొట్టి చిత్తుగా ఓడించిన వ్యక్తి కొరుట్ల ఎమ్మెల్యే మన సంజయ్ అన్న. ఈరోజు మన నిజామాబాద్ మన ముందుకు వచ్చిండు, మనం అందరం ఆశీర్వదించాలా. ఈరోజు సంజయ్ అన్న స్వాగతం తెలపాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తప్పకుండా ప్రోగ్రామ్ అయిన తర్వాత మీ గల్లీలో మీ యొక్క ప్రాంత మతంలో వచ్చినప్పుడు వాళ్ళు సెల్ఫీ చేయండి. ఎంత సెల్ఫీతో అంత ఎదుటి పార్టీని మనం తరిమిదన్నా కొట్టే విధంగా ఈ ప్రచార కార్యక్రమం కోరుతూ మరి వేదిక ఉన్నటువంటి పార్టీలు మాత్రమే ఉండాలి. ఎవరి బాధ్యత గిరిమని వాళ్ళు వేదిక ఎక్కడం దయచేసి డ్యాన్స్ చిన్న సైజు ఉన్నది, దాని కెపాసిటీ తక్కువ ఉంటుంది. కేవలం 75 మంది సంబంధించిన డ్యాన్స్ ఇది. పార్టీలు ఏమనుకో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కొరుట్ల, జగిత్యాల, మెట్పల్లి, నిజామాబాద్, బోధన్ రూరల్ నుంచి వచ్చినటువంటి దయచేసి అక్కడ నామినేషన్ కూడా అయిపోయింది. 5 నిమిషాల్లో వస్తారు, ఎందుకంటే మన దుబ్బా ప్రాంతం దాటేరు వచ్చేస్తారు. దయచేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరు బయట పోవద్దు. మీకు దగ్గరకే మంచినీళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి కూలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది మాట్లాడారు.
ముఖ్యమైన వాళ్ళే మాట్లాడతారు కాబట్టి 1:30 లోపల పూర్తి చేసుకుందాం. డయాస్ మీద కూడా ఎక్కకండి ప్లీజ్. డయాస్ మీద కూడా టౌన్ పార్టీ అధ్యక్షులు తప్ప మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, మాజీ చైర్మన్లు, అదేవిధంగా ఇతరులు తప్ప వాళ్ళు తప్ప అతను కుర్చీలు ఖాళీ ఉన్నాయి. అందరూ కూడా అక్కడికి వెళ్ళి కూర్చోవలసిందిగా కూడా కోరుతా ఉన్నా. దయచేసి తొందరలోనే సభ కూడా ప్రారంభమవుతుంది. అందరూ వాళ్ళందరినీ తోలుగా రావాల్సిందిగా మనం కోరుతా ఉన్నాం. దయచేసి ప్లీజ్. మరి ఇక్కడ దయచేసి మీరు ఏమనుకోవద్దు. ఇక్కడ ప్రెస్ వాళ్ళకు ఏర్పాటు చేసాము, పంపే అవకాశం వస్తుంది. మీరందరూ కూడా గట్టిగా పనిచేయాలా. ఇప్పటికే ఏదో ఒక ప్రత్యేకతను 2 ఇద్దరిని కూడా ఓడగొట్టిన చరిత్ర. మీ అందరికి మన కోసం మనమే పెద్దగా చప్పట్లు కొట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వేదిక మీదకి పెద్దలు చాలా మంది వచ్చారు మనల్ని ఆశీర్వదించడానికి, మనకు ధైర్యాన్ని ఇవ్వడానికి, మనలో మరి ఉత్సాహాన్ని నింపడానికి మరి ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఈ సభ అధ్యక్షులు మరి ఆర్మూర్ ఎమ్మెల్యే గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ ఆసన గారి జీవన్ అన్న గారికి, మరి ఇక్కడ శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు సీనియర్ నాయకులు, జగిత్యాల జిల్లా అధ్యక్షులు గారికి, మరి ఈరోజు ఈ ఎన్నికల సమరాన్ని నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల సమరానికి సారథ్యం వహిస్తున్నటువంటి మన మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ వి ప్రశాంత్ రెడ్డి అన్న గారికి, మరి రాజ్యసభ ఎంపీ గౌరవనీయులు సీనియర్ నాయకులు శ్రీ సురేష్ రెడ్డి గారికి, మరి మన జిల్లా నిజామాబాద్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గారు శ్రీ దాకా స్వాగతాంజలి తెలియజేస్తున్నాం. గౌరవనీయులు మరి మన రాజ్యసభ ఎంపీ గారు శ్రీ మన సురేష్ రెడ్డి గారికి కూడా సుస్వాగతం తెలియజేస్తున్నాం. బిగాల గణేష్ గుప్తా గారు మా ప్రియతమ అన్నయ్య గారు అర్బన్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జు, మరి వారికి సుస్వాగతం తెలియజేస్తున్నాం. మరి గంగుల కమలాకర్ గారు అన్నగారు ఉర్రుత లూగించే ఉపన్యాసాలు ఇస్తూ పార్టీని మరి ముందు వరుసలు నిలబెడుతూ ఈరోజు బండి సంజయ్ గారిని మట్టి గర్పించిన చరిత్ర కలిగిన గంగుల కమలాకర్ గారికి స్వాగతం తెలియజేస్తున్నా. యువకులకు ఒక యూత్ అఫైర్స్ ఎక్సైజ్ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఉద్యోగులందరూ ఎవరన్నా ఉద్యోగులు ఉంటే మరి వారికి నాయకత్వం వహించినటువంటి నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు ఈ రోజు కూడా స్వాగతం తెలియజేస్తున్నారు. సహకరించాలి, అభివాదం చేయండి, అందరూ ఒకసారి అభివాదం చేయండి. చెప్పండి, కష్టం వచ్చినా రేపు పొద్దున మనకి ఏ కష్టం వచ్చినా ఒకరిగా ఉంటూ మనల్ని కాపాడుకోబోయే నాయకులు మన ప్రియతమ సోదరులు మాజీ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారి నామినేషన్ పురస్కరించుకొని ఈ కార్యక్రమ సభా వేదికపై ఆశీనులైనటువంటి గౌరవ పెద్దలందరికీ, పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వీర సైనికులకు, పత్రికా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. సోదరుడు బాజిరెడ్డి జగన్ గారు ఇప్పుడే వారి నాన్నగారి గెలుపులో మనందరి పాత్ర ఉండాలని చెప్పని వారి గెలుపు ద్వారా పెద్దలు ఉద్యమకారుడు మాజీ ముఖ్యమంత్రి మన అధినేత అయినటువంటి కేసీఆర్ గారికి నిజామాబాద్ నుండి 2014లో కవితమ్మను ఏ విధంగా మనం గెలిపించుకున్నామో అదే స్ఫూర్తితో మళ్ళీ గెలిపిస్తున్నామనేటువంటి కంకణం కట్టుకొని బయలుదేరాలని చెప్పనేటువంటి దాన్ని సోదరుడు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆనాడు 9.5 సంవత్సరాలు వేదిక మీదటువంటి ముగ్గురు మాజీ మంత్రులు, ఆనాడు క్యాబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళు నిరంతరం శ్రమించడం వల్ల ఆనాటి ప్రభుత్వం పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 1,00,000 కోట్ల బడ్జెట్ తో ప్రారంభమైనటువంటి ఆనాడు ఏ విధంగా అయితే తెలంగాణ సాధించాలి
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది కదలి ఢిల్లీ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణను సాధించుకున్నామో అదే స్ఫూర్తితో ప్రభుత్వ పరిపాలన చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి అబద్ధాల హామీ ఇచ్చి అమలుకు ఆచరణమైనటువంటి హామీలతో ప్రభుత్వంలోకి వచ్చింది. 100 రోజులలో చేస్తున్నటువంటి పనులన్నీ కూడా చేయకుండా కళ్ళబొల్లి కబుర్లతో మళ్ళీ 15 ఆగస్టు అనేటువంటి మాట చెప్పుకుంటూ కాలయాపన చేసే పరిస్థితి వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా 100 రోజులలో ప్రజా వ్యతిరేకత కూడగట్టుకునేది అని చెప్పంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పని మీకు మనవి చేస్తున్నా. కనుక ఇవాళ రైతాంగ సమస్యలు పేరుకుపోతున్నాయి. రైతులను ప్రభుత్వం విస్మరించింది, యువతను విస్మరించింది, మహిళలకు ఇచ్చిన హామీలు చేయలేనటువంటి పరిస్థితి, పెంచుతున్నటువంటి పింఛన్లు కూడా పెంచినటువంటి పరిస్థితి. కనుక ఆనాడు మనం పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఫలాలు పేదలకు ఇచ్చినటువంటి పరిస్థితి. స్ఫూర్తితో గలం వినిపించే విధంగా గోవర్ధన్ గారిని గెలిపించాలని చెప్పని, ఆ విధమైన స్ఫూర్తితో ముందుకు అని చెప్పని మనసారంలో కోరుకుంటూ తెలుసుకున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. గారి నాయకత్వం, జై తెలంగాణ. మన గౌరవ పార్టీ అధ్యక్షులు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆశీర్వదించి నిజామాబాద్ పార్లమెంట్లో నీ గలం వినిపిస్తావు, నిజాం ప్రాంతంలో రైతుల సమస్యల కోసం కొట్లాడుతావు. బాజిరెడ్డి గోవర్ధన్ గారు మీకు అందరూ తెలిసిన వ్యక్తి. మేమందరం ఒక్క దగ్గర నుంచి 4 సార్లు ఎమ్మెల్యేలు, కానీ తన 4 జాగాల నుంచి ఎమ్మెల్యే. ఇన్ని పదవులు అనుభవించి ప్రజల మధ్య ఉండే వ్యక్తిని ఇలా కేసీఆర్ మన ముమ్మడికి పంపారు. కనుక మీరందరూ కూడా పెద్ద మనసును ఆశించడం కోసం ఈరోజే నామినేషన్ వచ్చిన అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఎందుకంటే చాలామంది మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎందుకంటే చాలా మంది ఉన్నారు. కనుక ఎండ బాగా కొడుతున్నారు కనుక ఎక్కువసేపు మాట్లాడితే మీకు కూడా అసనం అవుతుంది. కనుక ఎక్కువ మాట్లాడకుండా వేదిక మీద ఉన్న గౌరవ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా సైనికులకు, ఏదైతే తెలంగాణ సైనికులకు ఎవడు వేరా ఎవడున్నా పార్టీల దొంగలు వచ్చిర్రు, పార్టీ దొంగలు పడ్డారు, పోయిర్రు, అయినా మేమున్నాం. పార్టీ కోసం మా ప్రాణం ఉంటుంది. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాం. తెలంగాణ కోసం పోరాటం చేసిన తెలంగాణ తీసుకొచ్చినాం. అదేవిధంగా ఇలా పోరాటం చేసి ఇలా మా తెలంగాణ ఉనికిని కాపాడుకుంటామని చెప్పి ఇలా వచ్చిన నాయకులందరికీ, అదేవిధంగా పాత్రికేయ సోదరులకు, మహిళా సోదరిమణులకు పేరు పేరున చేతులెత్తి నమస్కారం చెప్తున్నాం. చాలా విషయాలు ఇప్పుడు రమణ గారు చెప్పారు. ఎక్కువ సమయం తీసుకోకుండా తక్కువ విషయాలు చెప్తా. 420 హామీలు ఇచ్చిన దొంగ ఎవరో మీకు తెలుసు. ఆ విధంగా మీకు తీర్పిచ్చి ఏదైతే వాళ్ళు కళలు కంటున్నారో మీ కళలు నిజం కాదు. తెలంగాణలో ఉంటున్న బిడ్డలు మేము బతికే ఉన్నాం. తెలంగాణ కోసం ఇలా మేము పోరాటం చేసే బిడ్డలు ఉన్నాం. తెలంగాణ గౌరవం కాపాడుకుంటాం. ఇలా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఏ విధంగా అయితే మీరు పట్టాలు పోరాటం చేసి తీసుకొచ్చిండో ఆ గౌరవాన్ని కాపాడుకుంటాం. ప్రపంచ దేశాల్లో మళ్ళీ కూడా బీఆర్ఎస్ వల్ల చేతులకు వచ్చి చెప్పుకునే తీర్పిస్తామని చెప్పే విధంగా మీరు అందరు తీర్పియాలని చెప్పి మీ అందరి సర్వీయంగా చేతులెత్తి నమస్కారం చేసి లోకల్ ఎమ్మెల్యే పెద్దలు, సీనియర్ నాయకులు, మన అందరి అభిమాన నాయకుడు గణేష్ గుప్తా గారిని మాట్లాడవలసి కోరుతాను. జై తెలంగాణ. విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మన పూర్వ వైభవం అతి త్వరలో తీసుకురావాలా తెలంగాణకు అని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. మరి ఈనాటి పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ బాజిరెడ్డి అన్న గారికి, మాజీ మంత్రివర్గులందరికీ, మాజీ శాసనసభ్యులకు, జడ్పీ చైర్మన్లకు, వేదిక పైన ముఖ్య నాయకులకు, వేదిక ముందున్న ముఖ్య నాయకులకు, పాత్రికేయులకు అందరూ కూడా నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్. మరి ఈరోజు బాజిరెడ్డి గారి గురించి తెలియదు. నిజామాబాద్ జిల్లాలో లేరు, తల్లి గారు మా జిల్లాలో కాబట్టి మా దగ్గర కూడా బ్రహ్మాండమైన పంచాలు. అమ్మగారు మా ఊరు కాబట్టి మన అభ్యర్థి అయిన బాజిరెడ్డి గవర్నర్ గారికి తాను గుర్తుపై గెలిపించాల్సింది. స్వామినారాయణ బాలయ్యతో జగిత్యాల నుంచి కూడా దాదాపు 150 కాలాలు వచ్చారు. మా అక్కయ్యలు కూడా దగ్గర వస్తారు, మా అక్కడ యువత కనబడుతుంది. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జగన్ రెడ్డి గారు మాట్లాడుతున్నా అనుకుంటా ఉన్నాను.
మరి ఈసారి నా ఓటు నా పిటి అంతా బాగిరెడ్డి నాకు రావాలి, అంతేనా? వేదికమైనటువంటి పెద్దలు మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారికి, అదేవిధంగా వేదికమైనటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, మాజీ మంత్రివర్యులు గంగుల కమల్ గారికి, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి, సురేష్ రెడ్డి గారికి, మాజీ అదేవిధంగా మహమూద్ సార్ చెప్తున్నారు. మరియు వేదిక పైన పేరు చెప్పాలంటే చెప్తే రామాయణం, వింటే మహాభారతం, ఏమనుకోకుండా మన జిల్లా టైగర్, నేను చిన్న టైగర్ అని చెప్పి బాగిరెడ్డి గోవర్ధన్ గారికి కాబోయే ఎంపీ, అంతేనా? మన ఎంపీకి దీంట్లున్నారా? ఉన్నారా? తమ్ముదా? గ్రౌండ్ అయి చూసుకుంటాం, అంతేనా? వాళ్ళు ఏమన్నారు, నేను ఎక్కువ తక్కువ చెప్ప, నాకు చెప్తే మా వాళ్ళందరికీ తెచ్చి నువ్వు 2 నిమిషాలే మాట్లాడు, 2 నిమిషాలు నేను కరెక్ట్ 1 నిమిషం 22 సెకండ్లే మాట్లాడతా, ఓకేనా? వీడేమో ఫేక్ అండ్ ఫాల్స్ ఫ్రాడ్ ఎంపీ ఇక్కడ ఉన్నాడు, ఈ గుండు అరవింద్ ఫేక్ అండ్ ఫ్రాడ్ అండ్ ఫాల్స్ ఎంపీ, అవునా కాదా? చదివింది ఫేకు, ఇచ్చింది బాడీ పేపర్ ఫాల్స్, చెప్పేది ఫ్రాడ్, అవునా? మన మంచి చెడుకి ఎప్పుడైనా వచ్చిందా? చావుకు బతుకు వచ్చిందా? పెళ్లికి వచ్చిందా? వాడు మనకు కావాలా? వాడి ముఖం మంచుకుందా? వాడి ముఖం చూస్తే దరిద్రం కరువు వచ్చింది, అంతేనా? ఇంకో తాగేది 80 ఏళ్ళు ఉన్నాడు అక్కడ జీవన్ రెడ్డి. మీకెందుకు ఇంకా కాదు, నేను ఉంటాగా, అవసరమా? ఈ జీవన్ రెడ్డి నేను లేనా? నేను బాధ్యత దగ్గర లేనా? ఆయన అవసరమా? నడిస్తే నిలబడాలి, నిలబడితే కూర్చుంటారు. మన ఆరోగ్య మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్ని రోడ్లు వేసిండు, గాయలు ఉన్నప్పుడు ఎన్ని రోడ్లు వేసిండు తెలుసా? ఆయన ఇచ్చి తమ్ముగా కాంట్రాక్ట్ ఇచ్చుకున్నాడు, వాస్తవం కాదా? ఈయన మట్టి రోడ్డు దొరుకుతలేవు ఈయన మన మంత్రి ఉన్నప్పుడు, వాస్తవం కాదా? ఇక్కడ మనకు పెద్దలు సురేష్ రెడ్డి గారు ఉన్నారు కదా, లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు గణేష్ గుప్తా గారు, వీళ్ళందరూ ఉన్న తర్వాత ఆయన అవసరం మాకు అక్కడి నుంచి ఆయన ఎక్కడైనా ఇక్కడ సంబంధం ఉందా? ఈ 5 ప్రాంతాల్లో ఉన్న వాళ్ళతో ఇక్కడ మంచి ఉన్నాడు కదా, మనోడు మంచికి చేరుకున్నాడు కదా, 6 ఎమ్మెల్యే చేసింది కదా, పుట్టింది టీంగర్స్ అది కదా, ఉన్నది రూరల్ కదా, తెలిసింది పాల్గొనాలి కదా, మంచిగా తాగలుగుతాడు. అదే పిసలు ఎత్తుండ్రా నాకు ఏంటంటే ఇవాళ 300 మందినే కలిసిండ్రా జీవన్, నాకు పిసలు ఎత్తుండ్రా, ఫోన్లు పక్కస్తున్నాయి. ఇట్లా మాట్లాడే వ్యక్తి ప్రజల కోసం ప్రతినిత్యం ఆలోచించే వ్యక్తి, ఈ మంచి చెడ్డలు ఉండే వ్యక్తి, ఇలా పిలిచిన పిలవకుండా పెళ్లికి వచ్చే వ్యక్తి, తమ్మున్న వ్యక్తి, ప్రజా నాయకుడు కాంగ్రెస్ అయిపోయిందా? జీవన్ రెడ్డి లేస్తాడా? లేస్తాడా? ఇక్కడ 5 నియోజకవర్గాలకు లేస్తాడా? మనకి సంబంధం ఉందా? ఎప్పుడైనా మన దౌర్గం నుండి వచ్చిందా? ఆయన పని అయిపోయింది. కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి అని మమ్మల్ని ఓడించింది, కొద్దిగా బాధపడ్డాం. ఎండాకాలం వచ్చింది, మార్పు వచ్చిందా? వచ్చిందా? రైతు బంధు 15,000 వచ్చినాయా? రైతు బంధు 15,000 వస్తే రైతులు వాళ్ళ వైపు వెళ్ళండి, లేకపోతే కార్మికుల వైపు రండి, అంతేనా? మహాలక్ష్మి తులం బంగారం వచ్చిందా చెల్లెకు? 2,500 కోడకు బిడ్డకు తల్లికి బిడ్డకు అమ్మకు బాబుకు వచ్చిందా? వచ్చిందా? ముసలకు మొగులకు మొగ పెట్టి కూర్చుని 4,000 పింఛన్ వచ్చిందా? రాత్రి మాత్రం బాగా దోమలు పుట్టినాయి. కాంగ్రెస్ రావాలి, మా భార్య వేసి కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి. కరెంట్ పోతుందా? ఫోన్ ఎత్తిపోతున్నాయా? దరిద్ర పాలన వచ్చిందా? మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తమ్మున్న ముఖ్యమంత్రి పట్టు పుట్ట వండిస్తే మీరు దుడ్డు తీసుకుపోయి తిండికి దుడ్డు రేవంత్ రెడ్డి, అసలు కదా? మనం వడ్డు ఎక్స్పోర్ట్ చేస్తే ఇటు ఢిల్లీకి కరెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏం చేస్తుండో? 22 రాష్ట్రాలకు తెలంగాణ రక్తం
2 లక్షల రుణమాఫీ చేస్తా అంటూ చేస్తాడా? చేస్తాడా? రైతు కూలీలకు 12,000 ఇచ్చిందా? ఇస్తే కూలీలు అటువైపు పోటీ లేకపోతే మా వైపు రండి. సారా పెద్దలు వచ్చి నేను ఇంకా టైం తీసుకోను. రేపటి నుంచి 21 రోజు నేనే ఉంటా. 3:30కు లేచి నీ అందరినీ గెలిచి నాకు ఇస్తాను. ఓకేనా? మొత్తం తిరుగుతా జిల్లా అధ్యక్షుడు కదా, నిన్న లేని కూలి ఎంత తింటా. సరైన కైకి పోతా, రాత్రికి పోతా, మధ్యాహ్నం పోతా. ఓకేనా? అందరు గెలిచుడేనా? నువ్వు దులుపుడేనా? అరవింద్ గారి గుండు వేసి కొట్టుడేనా? జీవన్ రెడ్డిని జగించాలి చేసుడేనా? చేసుడేనా? చేతులు ఎత్తే పోతా. ఒక్కొక్కరు ఒక్క 2,000 ఓట్లేపించాలే ఊరుకుంటే ఆకలి కానీ శంకర్ గారు జిల్లా మాట్లాడతాం. అంతేనా? కేసీఆర్ గారి నాయకత్వం మొత్తం బోనస్ ఇచ్చింది. బోనస్ నమ్మకం మునిగిపోతారు. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మా అన్న జిల్లాని అగ్రగామిలో ఉంచి మొత్తం జిల్లా పైసలన్నీ పట్టుకొచ్చి అన్న కొబ్బరికాయలు కొడితే 6 నీళ్ళు వారు కాబట్టి వేదిక మీద గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు మహమూద్ అలీ గారికి, గంగుల కమలాకర్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు సురేష్ రెడ్డి గారికి, జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారికి, నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ జగిత్యాల గారికి, డాక్టర్ సంజయ్ కురుట్ల గారికి, మాజీ ఎమ్మెల్యేలు గౌరవనీయులు గణేష్ గుప్తా గారికి, అట్లాగే మిసెస్ షకీల్ గారికి, మేయర్ గారికి, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారికి, అట్లనే వేదిక మీద ఉన్న ఏమనుకోవచ్చు దయచేసి గౌరవ ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు రమణ గారికి, అట్లే వేదిక మీద ఉన్న అందరు ప్రజాప్రతినిధులు పేరు పేరున ఎవరు కూడా ఏమనుకోవద్దు, పేరు చెప్పకపోతే దయచేసి. అట్లనే నా పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ వేసి ఇప్పుడే మన పార్టీ అభ్యర్థి మరి కేసీఆర్ గారు మనకు పంపించినటువంటి అభ్యర్థి బాలిరెడ్డి గోవర్ధన్ గారు ఇప్పుడే నామినేషన్ వేసి వచ్చినాం. మరి దయచేసి మమ్మల్ని క్షమించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అయితే ఇవాళ జీవన్ రెడ్డి గారు అనే విషయాలు చెప్పినారు. ఇవాళ మొన్నటిసారి ఎన్నికల్లో కొద్దిగా మనకు దెబ్బ తగిలింది. అబద్ధ హామీలు ఎన్నో హామీలు ఇచ్చి ఓటర్లను లోపరుచుకొని వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని పొందబెట్టి మన కేసీఆర్ కు కారుగుర్తుకు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు కింద ప్రజలు. దయచేసి మీరందరూ వారిని మన వైపు తిప్పుకునే విధంగా వారు సిద్ధంగా ఉన్నారు. వారికి ఓట్లు ఒప్పించే బాధ్యత మీదే అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. అట్లనే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ జీవన్ రెడ్డి అసలు ఆయనకి ఇక్కడ నిలబడాలని లేకుండే ఆయన కరీంనగర్ టికెట్ అడిగిండు. కరీంనగర్ పార్లమెంట్ టికెట్ అడిగితే ఆయన నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ బలవంతంగా కట్టబెట్టిర్రు. ఎందుకోసం అంటే ఆడ నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటి కాబట్టి బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపియాలని, ఈ అరవింద్ని గెలిపియాలనే కుట్రతోటి ఇవాళ జీవన్ రెడ్డి నిజామాబాద్ టికెట్ అడగకుండా ఆయన నిజామాబాద్ టికెట్ ఇచ్చారు, కరీంనగర్ టికెట్ అడుగుతారు వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇట్లా మోసం జరుగుతున్నది, ఇది మనం గమనించాలి. ఇక్కడ కూడా జిల్లా మరి వాళ్ళ సుదర్శన్ రెడ్డి బోధను అట్లనే అరవింద్ ఒకటైండ్రు. ఇవాళ సుదర్శన్ రెడ్డిని గెలిపేయడానికి అరవింద్ వీక్ క్యాండిడేట్ పెడతాడు, అరవింద్ని గెలిపేయడానికి సుదర్శన్ రెడ్డిని వీక్ క్యాండిడేట్ పెడుతున్నాడు ఇవాళ ఎంపీగా. ఇది కూడా ఒకసారి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. విషయాలు చెప్పినాను. ఇవాళ ఈ ఎంపీ ఎవరైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నాడో పసుపు బోర్డు తెస్తా 5 రోజుల్లో అని చెప్పి రైతుల్ని మోసం చేసి ఓట్లు కనుక్కొని ఇవాళ దాంట్లో పసుపు బోర్డు రాలేదు. పసుపు బోర్డు పెట్టాము అని చెప్పి పెడుతున్నాము అని చెప్పి 5 రోజుల్లో తెస్తా అన్న పసుపు బోర్డు 5 ఏళ్లలో కూడా మనకు కనిపిస్తలేదు. మళ్ళా ఇవాళ మాయ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అట పసుపు రైతులతోటి నామినేషన్ వేస్తారట. ఓ 4 పసుపు రైతుల్ని తీసుకుపోయి ఇవాళ నామినేషన్ వేసే డ్రామా ఇవాళ చేస్తా ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఎంపీ మళ్ళా మనం మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి రైతులను ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఫైటర్ మన బాలిరెడ్డి గోవర్ధన్, ఇవాళ వీళ్ళిద్దరు కూడా ఇది ఎంపీ అరవింద్ కావచ్చు, అక్కడ జీవన్ రెడ్డి జగిత్యాల కావచ్చు, ప్రజల మధ్యలో మనం ఎక్కువ పట్టించుకోలే, మన మధ్యలోకి రాలే,
మన మంచి చూడలే ఇవాళ మన మధ్యలోనే ఉండే బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మనం గెలిపించుకోవాలి. ఇవాళ అబద్ధ హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి కాంగ్రెస్ ని కర్రు కలిసి వాత పెట్టాలి. తప్పకుండా ఇవాళ మోసం చేసినటువంటి అరవింద్ కూడా ఓడగొట్టి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపేయడానికి ఇక్కడ ఉన్న మనందరం కూడా కంకణ బద్దులై ఉండాలని చెప్పి మీ అందరికీ మనం వేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మరొకసారి జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే, కారు గుర్తుకే. చెల్లుతరా కోరుంటారో మన సంజయ్ చిట్టు చిట్టు ఓడగొట్టేటువంటి మన సంజయ్ ఆ గుడిలో చెల్లరా ఈ చిన్న పిల్లగాళ్ళ డాక్టర్ని ఓడిపోయింది. అంతేనా అంతేనా? జగిత్యాల ఎల్లనోడు కొరుటల చెల్లనోడు నిజామాబాద్ చెల్లుతరా? జగిత్యాల చెల్లని రూపాయి నోటు కొరుటల చెల్లని రూపాయి నోటు చెల్లుతరా? మన బాజిరెడ్డి కాంతరా? ఈయన వాళ్ళు వేసేసరికి ఉండొద్దని చెప్తున్నారు. అంతేనా? ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు సురేష్ రెడ్డి గారిని రాజ్యసభ సభ్యులు వారు కూడా జిల్లా కేంద్రంలో ఉండి ప్రతినిత్యం మా అందరినీ మరి పని చేపిస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం భారీ మెజార్టీతో గెలవబోతున్నామని తెలియజేస్తున్నాం. జీవన్ రెడ్డి గారికి ఇప్పుడే నామినేషన్ ఫైల్ చేసి మీ అందరి ఆశీర్వాదం పొందడానికి ఈ సభలో మీ అందరి సహకారం పొందాలని వచ్చిన మన ప్రియతమ నాయకుడు మా ప్రియ మిత్రుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, వేదికపై ఆశీస్సులైన పెద్దలందరికీ, వేదిక ముందున్న కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు అందరికీ ఈరోజు బాజిరెడ్డి గారి నామినేషన్, బాజిరెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఎంత ఉత్సాహంగా వచ్చిన మీ అందరికీ టీఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తమ్ముడు టీఆర్ఎస్ అధ్యక్షుడు చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పారు. మన రాష్ట్రంలో జరుగుతున్న మోసం గురించి చాలా వివరాలు వివరించారు. మీకు చెప్పారు బోనస్ లేదు, కళ్యాణ లక్ష్మిలో మనం గతంలో ఇచ్చిన ఇప్పుడు ఇచ్చే డబ్బు లేదు, రైతులకు కొనుగోలు కేంద్రాల్లో సిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు. డిసెంబర్ 9న నేను ముఖ్యమంత్రి కాబోతున్నాను, మా ప్రభుత్వం రాబోతుంది, మరి వచ్చిన వెంటనే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తాననే మాట చెప్పారు. మరి అసలైన మోసం ఏడ జరిగాది? డిసెంబర్ 9 కాదు, ఆయన డిసెంబర్ 7కే ప్రమాణ స్వీకారం చేసుకున్నాడు. ఆయనకు కావలసిన అధికారాన్ని 2 రోజుల మొదలు తీసుకున్నాడు. కానీ మనకు రావాల్సిన, రైతాంగానికి రావాల్సిన ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా నిర్లక్ష్యం జరుగుతున్న విషయాన్ని మీరు గమనించాలి. వీటికి వెళ్ళి మీరు గ్రామాలు తిరుగుతుంటున్నారు. 2 విషయాలు దయచేసి గమనించండి. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎలా ఉండే, ఈ 4 మాసాలు ఎలా మారిపోయారో చూడండి. ఇప్పుడే చెప్పారు కొబ్బరికాయలు కొట్టి అప్పుల్లో శంకుస్థాపనల కొరకు కానీ ఇంకా కార్యక్రమాలకు చేస్తే మరి ఏ విధంగా అయితే నీళ్లు వారినాయో ఇప్పుడు కనీసం అంత పూట నల్లలలో కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదనే విషయాన్ని కూడా ఈ రోజు గమనిస్తున్నారు. కల్పడం ఆంధ్రప్రదేశ్ ని ఒక్కళ్ళే నిజామాబాద్ లో ప్రకటిస్తే దానికి వ్యతిరేకత నిజామాబాద్ నుంచే ఆ రోజు ప్రధానమంత్రికి మొదలయ్యాలి. ఈ రోజు కూడా 10 సంవత్సరాలైన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ తెలంగాణకి ఇచ్చిన హామీలన్నీ కూడా నరేంద్ర మోదీ ఏది కూడా ఫుల్ఫిల్ చేయలేదు. కాబట్టి ఆ నిరసన కూడా బాజిరెడ్డి గారిని గెలిపించి మరి మోదీకి గెలిపే అవసరం ఉందనే విషయాన్ని నేను మీతో మనవి చేస్తున్నాను. ప్రతి దాంట్లో మోసమే ఉంది. తెలంగాణ ఏర్పడినప్పుడు స్పష్టంగా వచ్చాది జూన్ 2వ తారీఖు నుంచి తెలంగాణ ఏర్పడుతుందని. పసుపు బోర్డు ఏర్పాటు చేసిన అని అరవింద్ చెప్తున్నాడు. పసుపు బోర్డు నోటిఫికేషన్ వచ్చేది, కానీ పసుపు బోర్డు ఏ తారీఖు నుంచి ప్రారంభం అవుతుందో దానికి డేట్ మాత్రం ఇవ్వలేదనే విషయాన్ని దయచేసి మనం గమనించాలి. బాజిరెడ్డి గారిని గెలిపండి. మేము రాజ్యసభలో, వారు లోకసభలో మొట్టమొదటి ఈ పార్లమెంట్ సమావేశం ఏదైతే జూన్ దాంట్లో మొట్టమొదటి నిజామాబాద్ గొంతు పసుపు బోర్డు నిర్మాణం కూడా జరుగుతుందనే విషయాన్ని మిత్రులారా, వీళ్ళంతా కలిసిపోయారు. నరేంద్ర మోదీని బడే బాయ్ అంటాడు ఈయన, ఆయననేమో చోటే బాయ్ అంటాడు. బడే బాయ్ చోటే బాయ్ బాగానే ఉన్నారు, మరి కమ్జూర్ బాయ్ల సంగతి ఏంటి? మన రైతన్నలది ఏంటి? మన రైతులది ఏంటి? తెలంగాణ అభివృద్ధి ఏంటి? దాంట్లో మాత్రం ఏదైనా స్పష్టత
ప్రకటనలు కానీ చర్యలు కానీ జరగటం లేదు కాబట్టి సమయం ఎక్కువైంది. నేను ఇంకా అనేకమైన సభలో మీ మధ్యన ఉంటాం, ఇంకా అనేకమైన అంశాలు మాట్లాడతాం. మీరు వచ్చినందుకు అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ బాలిరెడ్డి గోవర్ధన్ గారి గెలుపులో మీరంతా పెద్ద ఎత్తున ముందుకుండాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ సార్. మనం అన్నకు బాగా చూడాలన్నారు మన దగ్గర. గంగల కమలాకరణ గారికి మాట్లాడవలసిందిగా కోరుతాం. సభాధ్యక్షులు సోదరుడు జిల్లా అధ్యక్షుడు జీవరెడ్డి గారికి ఈనాటి మీ అందరి ఆశీర్వాదంతో కాబోయే పార్లమెంట్ సభ్యులు గారు మా అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియజేసుకుంటూ, గౌరవనీయులు మాజీ హోమ్ మినిస్టర్ గారు మహమూద్ అలీ గారు, గౌరవనీయులు సోదరుడు జిల్లా మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు పాల్గొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు మా సోదరుడు సహచరుడు మాజీ మంత్రులు శ్రీనివాస్ గారికి, గౌరవనీయులు రాజ్యసభ సభ్యుడు సోదరుడు సురేష్ రెడ్డి గారికి, గౌరవనీయులు శాసనసభ్యులు సంజయ్ గారికి, డాక్టర్ సంజయ్ జైత్యాల శాసనసభ్యులు గారికి, గౌరవ జైత్యాల జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు సోదరుడు విద్యాసన్న గారికి, గౌరవ కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారికి, మా అన్న ఎమ్మెల్సీ గారు రమణన్న గారికి, మరియు వేదించిన గౌరవ పెద్దలందరికీ అన్నిదవంతులు, ఈ రోజు వేదిక కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు. మేమందరం కూడా మా శ్రీరన్న మహబూబ్ నగర్ నుంచి, మా మహబూబ్ గారు హైదరాబాద్ నుంచి, ఏ కరీంనగర్ నుంచి వాటికి రాలే. ఎక్కడ గెలుతుందో అక్కడ తెలుసుకొని వస్తాం. మా బాధ్యతను గెలుతుంది కాబట్టి అందరం వస్తుంది. కొంచెం ఇంకా ముందు ఆడతాం, ఎట్లుంది బాధ్యతన్నా మనం మేము వేరేగా గెలుతులేదు. 3 years తెలుసుకున్నాక బాధ్యత బొంబాయి నుండి గెలుతున్నాకనే మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఈరోజు మమ్మల్ని పార్టీకి పంపించారు. పార్టీ స్టేట్ నుంచి అద్భుతంగా గెలుస్తున్నాం రిపోర్ట్స్. సోదరులారా ఒక్కసారి ఆలోచించుకోండి. మా అన్న సమర్థవంతమైన నాయకుడు, ఎక్కడ కూడా శాసనసభ్యుడిగా ఉన్నవాడంగా అక్కడ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. మన గౌరవనీయులు మన కేసీఆర్ గారు సమర్థవంతమైన నాయకుడు అని చెప్పి ఆర్టీసీ చైర్మన్ ఇచ్చినప్పుడు సమర్థవంతంగా పనిచేసి శభాష్ తెలియజేస్తున్నాను. నేను రాని అడిగిన కొంతమందిని, మరి బాధ్యత కోతను గెలుపుతాను పోతున్నాను కదా, గెలుతాను పోతున్నారా, మరి అంతమంది వ్యక్తులు ఎందుకు కూడా కొట్టి రాని అడిగిన. సార్ మాకు తెలుసు సార్, ఎట్లా పాస్పోర్ట్ రాలే, ఇప్పుడున్న ఎంపీతో రాదు, డెఫినెట్గా ఎంపీ వేద్దామని అనుకున్నాం సార్, అందుకే ఈసారి ఎంపీ గెలిపిద్దామని ఓడగొట్టాను సార్, ఎంపీ గెలుస్తాను సార్ అంటే ఆ నమ్మకం ఉంది. సోదరులారా ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడము ప్రజలకు అవసరం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. వారు గొంతెత్తారు, వారు బీజేపీ కలిసిపోయారు. ఈరోజు బీజేపీ పార్టీ సెంట్రల్లో ఉన్నది, వారు గొంతెత్తారు. మరి ఇద్దరు గొంతెత్తకపోతే తెలంగాణ ప్రయోజనం ఎవరు కాపాడాలి? మళ్ళీ ఎడారిగా మారుతుంది. అందుకే ఈరోజు మీరందరికీ ఒక ప్రశ్నించే గొంతును మీరు పార్లమెంట్ పంపండి. ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈరోజు నిజామాబాద్ యొక్క సమస్యలు పరిష్కరించేందుకు మీ ముందు ఒక ఆయుధంగా మారుతుంది. ప్రశ్నించే గొంతుగా పంపేయండి, డెఫినెట్గా న్యాయం చేస్తాడు. కాబట్టి ఈ ప్రశ్నించే గొంతును గెలిపేయాలని చెప్పేసి మేము అందరూ రిక్వెస్ట్ చేద్దామని నేను వచ్చేదాన్ని. సోదరుడా, నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు 2 శాఖలు ఇచ్చింది. ఒకటి సివిల్ సప్లై శాఖ, ఒకటి బీసీ వెల్ఫేర్ శాఖ. చాలా బాధ కలిగింది మొన్న చూస్తే. సివిల్ సప్లై శాఖలో 3 నెలల ముందే భయపడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఎట్లా చేయాలి, గన్ని బ్యాగులు ఎట్లా చేయాలి, రైతులకు ఎట్లా డబ్బు సమకూర్చాలి అని ఒక భయంతో చేసుకొని కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నడన్నా మీకు ఐకేపీ సెంటర్ ప్రాబ్లం వచ్చిందా, కొనుగోలు కేంద్రం ప్రాబ్లం వచ్చిందా? మీరు అమ్ముకున్నాక తక్కువని మీకు ఒక కలంతా ఆగిన సొంతదారా మీరు ఎందుకు ప్రైవేట్కి అమ్ముకుంటున్నారని చెప్తున్నారు. సారు ఎంతో కొంతకు అమ్ముకుంటాం, ఆయన రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటే ఆ బియ్యం వడ్లు పోతే పైసలు పోతే వచ్చేటట్టు చెవు, అందుకే మేము తక్కువ ధరకు అమ్ముకున్న పరిస్థితి ఉంది చెప్తున్నాం. ఈరోజు రైతు పరిస్థితి 1500 రూపాయలు కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది. సోదరులారా, నేను మంత్రి ఉన్నప్పుడు
రూపాయలు వచ్చిందని 2200 ఎంఎస్పీ ఇచ్చిన పరిస్థితి. ఈరోజు రైతులు ఆగమైపోయారు, నీళ్లు లేవు, పంట ఎండిపోయింది. ఉన్న పంట అక్కడ అమ్ముకున్నామంటే కొనుగోలు కేంద్రాల దళారు వ్యవస్థ చేసింది. ఈరోజు 1500 1400 వచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మరి మళ్ళా మద్దతు ధర రావాలి, నీళ్లు రావాలి, పంట పండాలంటే మరి ఇలాంటి నాయకులు మీరు గెలిపించే పరిస్థితి కావాలి. కాంగ్రెస్ పార్టీ ఆగమైపోయింది, చేసే పరిస్థితి లేదు. బీజేపీ పార్టీ మీద నమ్మకం లేదు. మరి 2 పార్టీలకు కాలం చెల్లిందంటే బాధ్యత పోతే మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలా పనిచేసిందో మళ్ళీ 5 సంవత్సరాలు ఎంపీగా అలా పనిచేస్తారని చెప్పి ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. అందుకే సోదరులారా, అంత దూరం నుంచి వచ్చినామంటే మా బాధ్యత విజయం ప్రత్యేకంగా భావిస్తున్నాం. మంచి వ్యక్తుడు, మంచి వ్యక్తి, గతంలో పరిపాలన చూసిర్రు, ఈ పరిపాలన చూసి వచ్చి మీరు ఒక్కసారి బాధ్యతను ఆశీర్వదించండి. మాకు అండగా ఉంటాడు, మీకు అండగా ఉంటాడు, కేసీఆర్ గారికి అండగా ఉంటాడు. కాబట్టి మీరు గెలిపించి పంపిస్తే అద్భుతంగా పనిచేస్తారు. కాబట్టి మళ్ళీ గెలిచినాక మనం దగ్గరికి వస్తామని చెప్పుకుంటూ మీ అందరూ చూస్తున్నాడు. జై తెలంగాణ. నమస్కారం. పేరు నమస్కారం చెప్తున్నా అందరికీ. మీ అందరికీ కూడా నమస్కారం అమ్మా. మీ ప్రెస్ మిత్రులకు కూడా అందరికీ నమస్కారం. నాకు అంత మంచి తెలుగు రాదు, నేను ట్రై చేస్తున్నా, హిందీలో చెప్తానే మీ అందరికీ ఎట్లా అయినా అర్థమవుతుంది. ఇప్పుడు దాకా అందరూ చాలా చెప్పినారు, మీ అందరికీ చాలా ఇప్పుడు దాకా అర్థమైపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏమేం దొరకలేదు మీ అందరికీ మంచిగా తెలుసు. అదే ఇప్పుడు దాకా అందరూ చెప్పినారు. నేను మీకు ఒక మాట అడుగుతా, మీ మనసులో ఏముంది, మీరు ఎవరికి ఓట్ వేస్తున్నారు, మీరు ఒకసారి మీ నోటితోటి చెప్తే నాకు చాలా, మా అందరికి ఇక్కడ చాలా కార్ గుర్తుకు వేస్తాం. ఎందుకంటే వాళ్ళు అబద్ధం చెప్పినారు. ఇప్పుడు దాకా మంచి అబద్ధం చెప్పినారు. 420 స్కీమ్స్ చెప్పినారు, కానీ ఒక్క స్కీమ్ కూడా ఇవ్వలేదు. మహిళకి బస్ ఇచ్చినారు, అది కూడా మహిళ ఎట్లా పోతున్నారు వాళ్ళు బస్సు ఇట్లా కాదు, బస్సు ఇట్లా ఉంది, అట్లా పోతున్నారు. బస్సు ఒకటే బస్సు పెట్టినారు. బస్సు అసలు మహిళకు అది బస్సు అవసరం లేదు, కానీ వాళ్ళు పెట్టి ఇంటిలో గొడవ చేసి మహిళ బయట పోతున్నారు ఆ బస్సు ఫ్రీ కోసం. అదే ఒక్కటి ఇచ్చినారు, ఇంకా ఏం లేదు. 420 హామీగా చెప్పినారు, కానీ 420 వాళ్ళు 420 అందుకోసం 420 హామీగా ఇచ్చినారు, కానీ ఏ పని చేయలేదు. వాళ్ళ పని ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గుండా రాజం, వాళ్ళు అదే చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గుండా రాజం, వాళ్ళు అదే చేస్తున్నారు. బీజేపీ ఏమంటే మనం చిన్నప్పటి నుంచి హిందూ ముస్లిం సిక్ ఇసాయి హమ్ సబ్ భాయ్ భాయ్ హమ్ ఏ ऐसे चलते हैं. బీజేపీ హిందూ అలగ్ ముస్లిం అలగ్ అట్లా చేస్తున్నారు. అయితే బీజేపీ వాళ్ళు వేరే చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు గుండా రాజం చేస్తున్నారు. అయితే మీ అందరికీ దయచేసి మళ్ళొకసారి చెప్తామ్మా, మీరే ఇప్పుడు చెప్పినారు మీ అన్మూలం ఓట్ మీరు ఎవరికి ఇస్తున్నారు? కార్ గుర్తుకే. మన భాగ్యరెడ్డి అన్న ఇక్కడ ఉన్నారు, చాలా మంచి పని చేస్తారు. ఎప్పుడైనా మీకు ఆది రాకు కూడా ఏమైనా పని ఉంటే మేము అందరూ ఇక్కడ మీతోటి ఉంటా. ఇప్పుడు ఎట్లా ఉన్నారు అట్లానే ఉంటా. ఎప్పుడైనా మీ आप लोगों के साथ रहते तो आप लोगों से मेरी बहुत अदब एंड गुजारिश है, మీరు అందరికీ చెప్పండి. ఇంకా వాళ్ళు కేసు కూడా పెట్టున్నారు, చాలా మంది మీద కేసు పెట్టున్నారు. నా బాబు మీద వాళ్ళు కేసు పెట్టినారు. నా బాబు 21 years old స్టూడెంట్ బయట చదువుతున్నారు, కానీ నా బాబు మిస్టేక్ ఏంటంటే కార్ పోయి బ్యారికేడ్కు హిట్ చేసినారు. హిట్ చేసినారు, ఎవరు చచ్చిపోలేదు, ఏం కాలేదు. కానీ రోజు ఇంత యాక్సిడెంట్ అవుతుంది. దానికి ఇడిసి నా బాబుకి 3 days జైలుకు కూడా పంపించాను. బ్యారికేడ్ హిట్ చేసినకి ఎవరైనా ఇక్కడ ఇంత వయసు ఉందని కాదమ్మా మీ అందరికీ, కానీ ఎవరైనా ఇప్పుడు దాకా మీరు कभी भी ऐसा सुने क्या कि बैरिकेड को हिट करने से कोई जेल को जाके आया और 3 दिन तक उसको जेल में रखे बैरिकेड हिट करने के लिए? मासूम बच्चा मेरा जो 21 years old है उसको भी नहीं छोड़े. अब साहब के ऊपर भी केस है, उनके XMLA उनके ऊपर भी केसेस करके उनको भी हरासमेंट, घर पे हमको भी हरासमेंट. అందుకోసం చెప్తున్నా, కాంగ్రెస్ అంటే గుండా రాజం. ఆ గుండా రాజం ఈరోజు నాకు అయింది, రేపు మీకు కూడా అవుతుంది.
बाजी रेड्डी अन्ना को वोट देना जरूरी है, जो कार का निशान है। थैंक यू सो मच। गर्मी बहुत है, वक्त बहुत ज्यादा ले चुकी हूँ। जय तेलंगाना, जय तेलंगाना। मनने गुर्तु, मनने गुर्तु, कार गुर्तु के। थैंक यू। మాట్లాడిన తర్వాత మాకేమీ లేదు. మీ అధ్యక్షుడు యువకుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, మన అభ్యర్థి గౌరవనీయులు సౌమ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు గంగుల కమలాకరణ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు మా అన్న మహమూద్ అలీ గారు, మరి యొక్క స్థానికుడు నిరంతరం ఈ జిల్లా అభివృద్ధిలో భాగస్వామి, తనదైన ప్రత్యేక శైలిలో అనేక కట్టడాలు, అనేక రకాల తెలంగాణ మార్పులో తన భాగస్వామైనటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు సోదరులు ప్రశాంత్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు అన్న జీవన్ రెడ్డి గారు, మన రమణ గారికి, గౌరవనీయులు మా పెద్దలు మా అన్న జగిత్యాల పార్టీ అధ్యక్షులు విద్యాసాగరరావు గారు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ గారు, మరి ఇంకో శాసనసభ్యులు సంజీవన గారు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు రాజేశ్వర గౌడ్ గారు, పెద్దలు మా సారీ మర్చిపోయాను అన్న గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు. సురేష్ రెడ్డి గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన మాటలు వినాలని చెప్పి పెట్టుకొని చూసేది. వాళ్ళతో ఒక ఆ సీటుకే వర్ణించినట్టు వ్యక్తి. ఇంకా వేదికైనటువంటి మేయర్ గారికి, జడ్పీ చైర్మన్ గారికి, ఎంపీటీసీలకు, జడ్పీసీలకు, స్థానిక శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు మరి ఎన్నో ఐటీ కంపెనీ ఇక్కడ తీసుకొచ్చినటువంటి గణేష్ గుప్తా గారికి, మరి వేదికైనటువంటి అందరికీ, పార్టీ నాయకులకు, ముఖ్య నాయకులకు, పాత్రికేయులకు అందరికీ పేరు పేరు మాట్లాడుతూ కూడా వేస్ట్. అందరు మాట్లాడేది రెండు విషయాలు. అంటే నా అనుభవపూర్వకంగా ఈ నిజామాబాద్, నేను 91లో మ్యారేజ్ అయినప్పుడు నిజామాబాద్కి వచ్చిన. మా అత్తగారికి ఉంది జిల్లా పరిషత్ గెస్ట్ ఉన్న ఇల్లు, ఇప్పుడు ఉంది ఇల్లు. అప్పుడు వచ్చినప్పుడు ఊరు బయట అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉండే, ఆ గుడి అన్నాడు. గుడి పోయి వచ్చినప్పుడు ఈ ఏరియాలో బాసరా వెళ్ళినప్పుడు చూసినాం మొత్తం. అప్పుడు ఒక 50,000కి ఎకరంటే దొరికేది. నీళ్ళ కష్టం ఉండేది, కన్నా కష్టాలు పడేది. ఇక్కడ నీళ్ళు ఉన్నా కూడా తాగడానికి నీళ్ళు కష్టం, వ్యవసాయానికి కష్టం, అనేక రకాల ఇబ్బందులు ఉండేవి. ఈరోజు నిజామాబాద్కి వస్తుంటే న్యాక్ సెంటర్ పెద్దది, ప్రశాంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మంచి న్యాక్ సెంటర్, ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. ఐటీ టవర్, గణేష్ గుప్తా గారు సహకారంతో ఐటీ టవర్, ఇక్కడ కలెక్టరేటు, రోడ్లు, అద్భుతమైనటువంటి మార్పు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలలో మార్పు. మీరు చూడండి, 2014 కన్నా ముందు నిజామాబాద్, 2014 నుంచి మొన్నటి రోజు నిజామాబాద్, మొన్నటి నుంచి 100 రోజుల నిజామాబాద్ చూడండి, 100 రోజుల గ్రామాన్ని చూడండి, 100 రోజుల గని చూడండి, 100 రోజుల పట్టణాన్ని చూడండి, 100 రోజుల్లో మీ ఇల్లు చూడండి, మీ ఇంట్లో అవ్వలు చూడండి, ఈ 100 రోజుల్లో నీళ్ళలో ఉన్నటువంటి మార్పు చూడండి. నీకేం జరిగింది ఒకసారి ఆలోచన చేసుకోండి. 10 సంవత్సరాలు కన్న కష్టాలు పడి తీర్చిదిద్దినటువంటి తెలంగాణ పట్టుమని 10 రోజుల్లోనే రాజువారికి అట్లా అద్దమల్లికి బయటపడేశారండి. ఎక్కడ దగ్గరనే ఏమై కరెంటు ఎందుకు పోతుంది? అప్పుడు ఇచ్చిన వెంట కరెంటు ఇప్పుడు ఎందుకు కరెంటు పోతుంది? ఆలోచన చేసినా ఏమైనా ప్లగ్ బంద్ చేసిపోయినా, ఫీజు జోలు పెట్టుకొని పోయినావా? ఎట్లా పోతుంది కరెంటు? ఆలోచన చేయాలి. అప్పుడు ఉండే ఎట్లా కరెంటు, గవర్నమెంట్ ఓన్లీ కరెంట్ ఎట్లా పోయాలి? తాగడానికి మళ్ళీ బిర్యానీ పెట్టుకొని వాటర్ ట్యాంక్ 2 బోర్లు వేయాలి అనుకున్నాం మేము. 100 రోజులలోనే గ్రామాలలో మళ్ళీ బోర్ మిషన్లు దిగుతున్నాయి. బోర్లు పడతలేవు సార్ అని చెప్తున్నారు. నీళ్ళకి మళ్ళీ బిందెలు పట్టుకొని, ఆడపిల్లలందరూ కూడా మళ్ళీ బిందెలు పట్టుకొని వాటర్ ట్యాంక్లు పడి బోరింగ్లో ఉండే పరిస్థితి వస్తుంది. రైతు అంటే ఎంత గౌరవం ఉండేది. 2014 కన్నా ముందు 50 ఎకరాలు ఉన్న రైతు కూడా పిల్లలేయాలంటే ఆలోచన చేస్తుంది. ఏం చేయాలి, పంటలు పండవో ధరలు వస్తావో రావో, నీళ్ళు ఉంటావో ఇల్లు ఉండవో అని. కానీ ఇవాళ 50 ఎకరాలు ఉందంటే అదే 50 కోట్లు 100 కోట్లు ఆస్తి పడరాలని చెప్పి గొప్ప గౌరవం. 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, అమెరికాలో ఉన్నా రైతు బంధు పడుతుందిరా. మనం వృధా చేయొద్దు, పంట పండించాలని 10 ఎకరాలు నీళ్ళు పండించుకో, 10 ఎకరాలు నీళ్ళు పండించుకొని ఊర్లో ఉపాధి ఇచ్చి 10 మందిని బతికించేటువంటి పరిస్థితి అది చూసినాం. ఇవాళ 50 ఎకరాలు కానీ కౌలుకి ఏమంటే ఇస్తున్నాడా?
ఇస్తున్నా నీళ్ళు ఇస్తాడు ఎందుకు భయపడుతున్నాడు. అరే ఆయన పేరు ఎక్కువ మళ్ళా ఎందుకు వచ్చింది రా భయ్, నేను పంటలు పండియాను 10 ఎకరాలు వేస్తా 4 ఎకరాలు బీడు పడతా అని చెప్తున్నాడు. నీళ్ళు లేవు, కరెంట్ లేవు, ఉన్న దగ్గర పండించే పరిస్థితి ఉంది కదా. అన్ని అబద్ధాలు. మనం కూడా ఆలోచన చేయకపోతుంది. ఇంత మంచి నాయకులను పోగొట్టుకుంటారు మీరు. 24 గంటలు అంత రాత్రి అన్న అంటే 1,00,000, 2 లక్షల, 5 లక్షల, 10 లక్షల ఏం కావాలి? ఏం ఆరోగ్యం ఖరాబ్ అయింది? నిమ్స్ హాస్పిటలా, అపోలో హాస్పిటలా, యశోద్ హాస్పిటలా, ఏం కావాలని చెప్పి ఫోన్ చేస్తే 100 నెంబర్ ఫోన్ చేయకుంది. కడుపు నొప్పి వేసింది, గుడి నొప్పి వేసింది అంటే ఫస్ట్ మీ ఎమ్మెల్యేకు, లేదంటే ప్రశాంత్ అన్నకు ఫోన్ చేసేది, గంగారావుకు ఫోన్ చేసి మీకు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు చేయించుకుంది. ఇవాళ ఎవరికి వేస్తే ఎవరు చెప్పాలి? వాళ్ళకి పట్టించుకునే నాతుడే లేదు, పలికే నాతుడే లేదు. భూములు అమ్ముకోలే, బంగారం అమ్ముకోలే, భర్తలని ఆరోగ్యం చూపించుకోవాలి పరిస్థితి తప్ప వేరే మార్గం లేదు. 100 రోజుల్లో దిక్కులు తోటని స్థితిలో ముసలు ఎదురు చూస్తున్నారు. ప్రతి మహిళకు డబ్బులు ఇస్తామన్నారు. అత్తకొక్కటేనా, కోడలు కూడా ఇస్తామన్నారు. కోడలకు లేదు, అత్తకు లేదు. 10,000 15,000 ఇస్తామన్నారు. ఉన్నాయి ఊసిపోయినాయని ఏం లేవు. కొండనాలకి మందు పెడితే ఉన్ననాలు ఊసిపోయినట్లు మొత్తం పోయింది. విద్యార్థులకు ఫ్రీ ఫీజు అన్నారు, అది పోయింది. మహిళలకు ఒట్టి బస్సు. అంతకుముందు బాధ్యత కూడా చైర్మన్ ఉండే, నష్టం వస్తుందంటే ఎవరు బస్సులు ఎక్కలేదని చెప్తుంది. ఇప్పుడు ఆ బస్సులో ఫ్రీ ఎక్కమని చెప్పింది. ఆ బస్సులన్నా బస్ స్టాప్లో ఆపుతుందా గమనించండి. ఇక గుంపులు అంటే ఆపుతారు. ఈ అక్క ఉరుకుడు వస్తుంది, బస్సు వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయేటప్పుడు మన బస్సు ఆపుతారు, అది అక్క ఉరుకుడు వస్తుంది. ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ ఉరుకుడు పరుగుడు తప్ప ఏం లేదు. వెనుకడు కదా చేను కాడ మోటార్ వచ్చి కరెంట్ వచ్చిందని కానీ చేను కాడ పోతుంది. కరెంట్ పోతుండే మన ఇంటికాడికి వచ్చి తిన్నామని బుక్కలు పెట్టుకోగానే పనులు వెళ్తుండే, పనులు ఉరుకుతుండే. అట్లా చేను కాడికి ఇంటికాడికి ఎట్లా తిరిగిందో మరి బస్ కాడ కూడా ఈ బస్ స్టాప్ నుంచి ఆ బస్ స్టాప్, ఆ బస్ స్టాప్ నుంచి ఈ బస్ స్టాప్ తప్ప ఏం లేదు. ఇలా ప్రజలకు కావాల్సింది ఉపాధి, బతుకు తెరువు, తిండి, ఒక గౌరవం. 100 రోజులు పెళ్ళిళ్ళు వేసుకోకండి, నవంబర్ రోజు డిసెంబర్లో వేసుకోండి అన్నారు. ఉంగరం వస్తున్నారు. మరి ఎక్కడ ఉంగరం? నిజామాబాద్లో బంగారం దొరకలేదా? బోధన దొరకలేదా? ఎక్కడ దొరకలేదు. ఒకవేళ బంగారం దొరకలేదంటే బంగారం ధర ఎంతనో ఆ పైసలు ₹1,00,000 ప్లస్ బంగారం తులం బంగారం ఎంత అవుతుందో కలిపి చెక్ ఇస్తే అయిపోయాయి. సింపుల్ మ్యాటర్ కదా. ఇప్పుడు బంగారంకు రిజర్వ్ బ్యాంక్ నుంచి పర్మిషన్ రాలేదు, ఉంటే ఓ సాక్ అట్లా. కరెంటుదేమో వైర్ వేయిపోయి వస్తుందని ఒకటి ఉట్టి మాటలు, అబద్ధం మాటలు. ఇలా 2 లక్షల రుణం మాఫీ అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏం చేసినారు? వాళ్ళు డిసెంబర్, మరి ఆగస్టు తర్వాత 15 జనవరి, మళ్ళీ ఆగస్టు. ఉట్టి అన్న మోతం తప్ప ఏం లేదు. కనుక మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు మళ్ళీ ఓటేసి ఏమనుకుంటారు? ఇన్ని మాటలు చెప్పినా ఓటేసిను, ఎన్ని అబద్ధాలు చెప్తే అన్ని ఓట్లు పడతారని చెప్పి మళ్ళీ రేపు అని చెప్తారు. చంద్రమండలం మిమ్మల్ని పంపిస్తా, పై నుంచి ఆకాశం దింపుతా, రకరకాలు చెప్తారు. మీకు ఎందుకు మీకు వస్తారని చెప్పి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ జాగ్రత్త పడుతుంది. కనుక ఆ రోజు ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది. ఇలా చాలా మంది ప్రజలు అయ్యో పొరపాటు చేసి కేసీఆర్ గారు ఓడగొట్టుకుంటుందని బాధపడతా ఉన్నారు. మరి ఈరోజు బాధ్యతలను గెలిపించుకుంటే ఖచ్చితంగా పార్లమెంట్లో నిజామాబాద్ సమస్యలు ప్రస్తావించవచ్చు, తెలంగాణ సమస్యలు ప్రస్తావించవచ్చు. ఏమైనా అన్యాయం జరిగితే బాధ్యతలు వచ్చి కింద కూర్చుంటాడు, మీకు అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తాడు. కనుక ప్రభుత్వం కూడా ఏం గెలిపించుకుంటే నెక్స్ట్ ఏమైతే సార్ ఈ ప్రభుత్వం కనీసం మన ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. వచ్చే రైతు బంధు వస్తుంది, వచ్చే 5 లక్షల రైతు బీమాలు వస్తుంది, 10 లక్షలు కాకుండా ఉన్నవే ఉంటాయి, లేకపోతే ఉన్నాయి మొత్తం పోతాయి. మళ్ళా పాత తెలంగాణ వస్తుంది. కనుక దయచేసి నిజామాబాద్ బిడ్డలారా, దయచేసి అందరూ కూడా అత్యధిక మెజార్టీతో బాధ్యతలు ఒక పెద్ద మనిషిని గెలిపించుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రిజల్ట్ నిలబడుతుంది. మళ్ళీ మనం నిలబడిపోతాం. ఇలా తెలంగాణ శ్రీరాములు సాగర్ ప్రాజెక్టు నుంచి అది కంప్లీట్ అయిపోతే మొత్తం ఎక్కడ వదిలిపెట్టకుండా నీళ్ళు వస్తాయి. ఈ పాటికి పనులు స్టార్ట్ అయ్యేది. మరి 5 ఏళ్ళు స్టార్ట్ అవుతామంటే ఎవరికి నమ్మకం లేదు. ఏ పని కూడా ఇలా ఆగిపోయిన పని కనీసం ఆగిపోయిన పైన పూర్తి అవుతాయంటే కూడా అడుగులకు నమ్మకం లేని పరిస్థితి. కనుక మీరందరూ కూడా బాధ్యతలను గెలిపించుకోవాలని చెప్పని నేను కానీ గంగులన్న కానీ మహమ్మద్ సార్ కానీ మాకు కూడా అక్కడ పనులు ఉన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ గెలిస్తే ఛాన్స్ ఉంది. మీరు అందరూ పోవాలి, ఎక్కడ చేసి రావాలి అన్నందుకు మేమందరం కూడా ప్రశాంత్ అన్న, హరీష్ అన్న, కేసీఆర్ గారు పిలుపుని ఇక్కడ రావడం జరిగింది. దయచేసి తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా నిజామాబాద్ చూస్తూ ఉంది. మరి నిజామాబాద్ అభివృద్ధి ఫ్యూచర్లో ఇంకా ముందుకు పోవాలంటే
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బాధ్యతని గెలిపించుకోవాల్సిందిగా మీ అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళకు తెలియజేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే జాగ్రత్త చేయండి. నెంబరు ఆ గుర్తు వచ్చిన తర్వాత మళ్ళీ పాంప్లెట్స్ వస్తే జాగ్రత్త చూసి మరి ఉయ్యి అన్నంత వరకు వేయండి. వస్తే ఉయ్యి అని శబ్దం రావాలి, జాగ్రత్త చూసి మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ. కొడుకును హరాస్మెంట్ చేస్తుండు జిల్లా సుదర్శన్ రెడ్డి. 80 ఏళ్ళ వయసు ఉంది. పోయే కాలంకు దసరా పండుగ అన్నట్టు ఎక్కువ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా జగిత్యాల, పాల్గొండ, కొరుట్ల, ఆర్మూర్లో, నిజామాబాద్ రూరల్లో కూడా మా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు పోలీసు వాళ్ళు. ఈ సుదర్శన్ రెడ్డి జీవన్ రెడ్డి బాగా ఎక్స్ట్రా చేస్తున్నారు. బిడ్డ మీ పాపాలన్నీ మా కార్యకర్తలు రాసుకుంటారు. మళ్ళా మా హోమ్ మినిస్టర్ మాట్లాడేప్పుడు మళ్ళా మనమే వస్తాము, తొందరలోనే వస్తాము. 20 రూపాయల వడ్డీతో వసూలు చేస్తాం బిడ్డ. ఒక్కొక్కరు మా కార్యకర్తలే కేసులు పెడితే ఇక్కడున్న నాయకులందరూ డైనమిక్ మొత్తం కలిసి మీ ఎప్పటికి వస్తాం, మీ ఊరికి వస్తాం, మీ ఇంటికి వస్తాం. వీళ్ళందరినీ పొత్తు తీసుకొని వస్తాం. 10 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు బ్యాంకు వేసిండు, కోట్ల కొట్టాడు అంటుండు. రోడ్ల మీద నిలదీసి బట్టలు పూరికిస్తాం కాంగ్రెస్ అని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాం. మన షకీల్ భాయ్ కొడుకు జరిగిన విషయాన్ని ఖండిస్తా ఉన్న బిడ్డ సుదర్శన్ రెడ్డి వాళ్ళు జాగ్రత్త పెట్టుకో. వయసు మీద పడ్డది. నిచ్చిపల్లి నుంచి చాలైతే పోలం దాకా 17 సార్లు గుర్తించుకుంటా కొడతామా? ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు, పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ నాయకులు, మన ముఖ్యమంత్రి గారికి అత్యంత ఇష్టమైన మంత్రివర్యులు, మాజీ హోం మంత్రివర్యులు మహమూద్ అలీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. चीफ मिनिस्टर साहब का शुक्रिया अदा करता हूँ. हमारे साबिका चीफ मिनिस्टर, पार्टी के सदर कल्बाकुंडा चंद्रशेखर और सबको, उन्होंने बहुत अच्छे कैंडिडेट को निजामाबाद एमपी के लिए बाजीरेड्डी गवर्नर रेड्डी साहब का जो इंतजाम किया है, ये हमारे सीनियर लीडर बहुत तजुर्बेकार है और बहुत अच्छा काम करके बताएंगे. इसलिए आज उनका नामिनेशन दाखिल किया गया है. मैं हमारे पार्टी सदर कल्बाकुंडा चंद्रशेखर राव साहब का दिल की गहराई से शुक्रिया अदा करता हूँ. आज के जलसे के सदर डिस्ट्रिक्ट प्रेसिडेंट जीवन रेड्डी साहब वो डायनामिक लीडर है हमारा. कैसा है देखे आप, बहुत हरकती लीडर है. इंशाल्लाह पार्टी के अंदर कभी कभी नीचे ऊपर होता रहता है, मगर हमारी पार्टी तेलंगाना पार्टी है, तेलंगाना के लिए बनी है. आगे भी हमारी पार्टी तेलंगाना में रूल करेगी. और हमारे 3 जो बहुत इंपॉर्टेंट मिनिस्टर्स है, खासतौर से आपके डिस्ट्रिक्ट के मिनिस्टर प्रशांत रेड्डी साहब और हमारे निजामाबाद के श्रीनिवास रेड्डी साहब, करीमनगर के कमलाकर साहब, हमारे एमपी सुरेश रेड्डी साहब और हमारे डाइस पर बैठे हुए मैं तमाम मेरे भाइयों, ऑल एमएलए, एमएलसी और दीगर खासतौर से चेयरमैन साहबा शकील भाई की अहिल्या मौजूद है. आपको अपनी तकलीफ बताए. ये कांग्रेस हुकूमत भी तेलंगाना के साथ इंसाफ नहीं किए. तेलंगाना कांग्रेस भी बोलते, कांग्रेस तेलंगाना को बर्बाद करने वाली पार्टी है तो कांग्रेस है. 1956 में आंध्रा में मिलाने वाली पार्टी कांग्रेस है. हमारे महान लीडर केसीआर साहब ने 14 साल जद्दोजहद किए और तेलंगाना हासिल किए. हमारे तेलंगाना स्टेट बनने के बाद से 50 साल यहाँ पे कांग्रेस ने हुकूमत किए, 17 साल तेलुगु देशम ने हुकूमत की और हमारी हुकूमत टीआरएस पार्टी की हुकूमत 9.5 साल रही है. सबसे अच्छा दौर अगर गुजरा है तेलंगाना का तरीका तरक्की का, वो 9.5 साल में गुजरा है. इसलिए मैं तमाम मेरे भाइयों बहनों को कहता हूँ, ये लोग कांग्रेस वाले धोखेबाज हो गए, धोखे का बात करें. रेवंत रेड्डी ने तेलंगाना आने से पहले, पावर में आने से पहले तेलंगाना मूवमेंट में कभी भी उन्होंने जद्दोजहद नहीं की, कभी उन्होंने तेलंगाना की आवाज नहीं उठाई. तेलंगाना इख्तियार हासिल करने के लिए झूठे वादे कर तेलंगाना के आवाम को धोखा दिया. అలాగే అందరి సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నారు, ఈ బీజేపీ పార్టీ హిందూ ముస్లిం జెండా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ద్రోహి పార్టీ ఉంది. తెలంగాణలో పవర్లో వచ్చిన తర్వాత ఏం ఇంప్లిమెంట్ చేయాలి, ఒక్క 6 గ్యారెంటీ ఇచ్చిన ఒక్క గ్యారెంటీ भी కంప్లీట్ చేయలేదు. ఖాళీ బస్సులు చేశారు, బస్సులో ఏం చేశారు, మంచి బస్సెస్ అంటే డిస్ట్రిక్ట్ పెట్టారు, డబ్బుల్లో పెట్టారు, ఆర్డినరీ బస్సెస్ అంటే పబ్లిక్ మహిళలకు ఫ్రీ ఇచ్చారు. ఈ కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీ ఉంది. తెలంగాణ ఎట్లా అయింది, ఇండియాలో నంబర్ 1 స్టేట్ ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఉంది. ఎంత డెవలప్ చేసిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు, మహాన్ లీడర్ ఉన్నారు. ఈ రోజు మా పవర్ లేదు, మళ్ళీ మా పవర్లో వస్తా. ఈ టైంలో మన ఎంపీ ఎక్కువ వస్తే అంటే ఒక మాట చెప్తున్నారు, ఈ లోకల్ పార్టీ లోకల్ లేదు, మా పార్టీ ఎట్లా ఉంది
ఢిల్లీలో తెలంగాణ కోసం డెవలప్మెంట్ కోసం డిమాండ్ చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉంది. మన ఎంపీ ఢిల్లీ పోతే అంటే మన స్టేట్ డెవలప్మెంట్ వస్తుంది, మనకు చాలా బడ్జెట్ వస్తుంది. అలాగే मैं అందరితో విజ్ఞప్తి कांग्रेस पार्टी हमारे साथ धोखा करते आ रही है, आज भी धोखा कर रही है। रेवंत रेड्डी जितने बातें बोलते हैं खाली उन्हें कुछ नहीं है, खाली रिएक्शन लेना है। हम भी पावर में है, प्रशासन से पूछो, कांग्रेस वालों को कभी तकलीफ नहीं दिए और कांग्रेस पावर में आने के बाद हमारे भाइयों को तकलीफ दे रही है, हमारे शकील भाई के बच्चे पे केसेस बुक कर रही है। मैं तमाम अंदर సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ కాంగ్రెస్ అంటే ఖాళీ ముస్లిం కోసం బడ్జెట్ ఇస్తా అని చెప్పినా ఏమి ఇవ్వలేదు. బడ్జెట్ లో అంటే ఈ టైంలో 2200 crore ఉంటే మా ఆనబుల్ సీఎం గారు అందరి కమిటీకి చాలా డెవలప్ చేశారు, రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేశారు, అందరికి ఎడ్యుకేషన్ ఇచ్చారు, జాబ్స్ ప్రొవైడ్ చేశారు, ఫీజు ప్రొవైడ్ చేశారు. తెలంగాణలో అంటే 9.5 years లో ఎంత మంచి అమలు ఉంది, ఫీజు ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో కొంచెం దినం ముందు క్రిమినల్ రైట్ జరిగింది. 9.5 years లో ఒక్క మినిట్ మీద క్రిమినల్ రైట్ జరగలేదు. అలాగే అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తామని నేను వచ్చాను మీకు అందరికీ. మా బాజిరెడ్డి గారు చాలా మంచి సీనియర్ లీడర్ ఉన్నారు, చాలా మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు, అందరికి మంచి సేవ చేస్తారు. మీ అందరికీ हाथ जोड़ के विज्ञप्ति करना चाहता हूँ। मैं तमाम मेरे भाइयों बहनों से मैं विज्ञप्ति करना चाहता हूँ, अपील करना चाहता हूँ, आपका वोट वेस्ट मत कीजिए। हमारे एमपी जरूर जीतेंगे, हमारे 8 MP है पर 12 से ज्यादा MP जीतेंगे। हमारे गलत सर्वे कर रहे हैं, कुछ लोग गलत बातें कर रहे हैं, ये मीडिया वाले में बस व्हाट्सएप मीडिया के अंदर कुछ लोग अपनी अपनी मर्जी से डाल रहे हैं। मगर मैं तमाम मेरे भाइयों बहनों से अपील करने के लिए आया हूँ, आपका वोट वेस्ट होना नहीं चाहिए। आपका वोट तार के निशान को लगाकर बाजिरेड्डी अन्ना को बड़ी मेजॉरिटी से जिताइए, यही मैं आपसे अपील करता हूँ। मुझे जो वक्त दिया गया उसका मैं शुक्रिया अदा करता हूँ। थैंक यू सर। ఈ సంఘాన్ని ఓడిపెట్టిన గుండుగాడు, ఈ సంఘాన్ని ఓడిపెట్టిన గుండుగాడు ఈ బాజిరెడ్డి గెలుస్తాడా? ఈ సంఘం మీద ఎక్కువ సంఘం అరే రాయే ఈ సంఘం మీద ఓడిపోయిన జీవన్ రెడ్డి నేను కాదు, కాల్చీవన్ రెడ్డి తండ్రినే ఓడగొట్టింది కదా, అంతేనా? ఈయన బాజిరెడ్డి అన్న కొడుకులంత వయసు ఈయనది. వాళ్ళు గెలుస్తారా? బాజిరెడ్డి అన్న మీద గెలుస్తారా? వాళ్ళ చెల్లెని రూపాయికి వెళ్తారా? వరుణ జగిత్యాల చెల్లెని రూపాయికి వెళ్తారా? చెల్లెని ఇప్పుడు మనందరి అభిమాన నాయకుడు చిన్న టైగర్ అని నేను చిన్నప్పుడు పుట్టినప్పుడే పేరు ఎప్పుడు నేను సంఘం పెట్టున్నప్పుడు అప్పుడే ఉంటే ఏడబోతా గెలుచుకెళ్తాడు. ఇది కూడా గెలుస్తున్నాం, మనకు కాబోయే ఎంపీ గట్టిగా చెప్పడంతో అది కూడా చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తప్పదు ఇప్పుడు నా పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు నా పెద్దలు నా బాజిరెడ్డి గోవర్ధన్ గారు మాట్లాడవలసిన కోరుతాం. కంటే తురుకులోనే పోపట అంటారా లేదా? మా అందరికంటే ఎక్కువ మాట్లాడేది జీవన్ రెడ్డి. నీకోసం మాట్లాడిందే నేను, పెళ్లి లేదు లగ్గం లేదు నప్పుడు అంతా నీదే లగ్గం. ఈరోజు నిజామాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి యొక్క నామినేషన్ సందర్భంగా వచ్చినటువంటి మా జగ్త్యాల్, కోరుట్ల, బాల్కొండ, ఆర్మూర్, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన నుంచి వచ్చినటువంటి నా తమ్ముళ్లకు, నా అన్నలకు, మా చెల్లెళ్లకు, మా అక్కలకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, మన మాజీ హోమ్ మినిస్టర్ పెద్దలు మహమూద్ అలీ గారు మన కోసం హైదరాబాద్ నుంచి వచ్చిండ్రు. అదేవిధంగా మన కరీంనగర్ నుంచి మన మాజీ సివిల్ సప్లై మినిస్టర్, మీ అందరికీ బాగా గుర్తుండాల, రైతాంగం కష్టపడి పండించిన ధాన్యాన్ని సరైన వేళలో కొనుగోలు చేసి వారం రోజుల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇస్తున్న వ్యక్తి మా కరుణాకరణ గారు కర్ణాటక జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు రాష్ట్ర మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రులు,
భారత్ మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చిండు. హైదరాబాద్ మహబూబ్నగర్ ఏమో 100 కిలోమీటర్లు, ఇది 160 కిలోమీటర్లు. 260 కిలోమీటర్ల నుంచి వారు మన కోసం రావడం జరిగింది. వారి ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా సీనియర్ నాయకులు, మాజీ స్పీకర్ సమైక్య రాష్ట్రంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేగా ఉండేవారు, అదేవిధంగా ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు సురేష్ సోదరులు తమ్ముడు మా ప్రశాంత్ రెడ్డి గారు, ప్రస్తుతం పాల్గొన్న శాసనసభ్యుడు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా తమ్ముడు జీవన్ రెడ్డి జిల్లా నేను మళ్ళీ వినకపోతే బాధపడుతున్నాను. మా తమ్ముడు అత్యంత యాక్టివ్, మరి డైనమిక్ లీడర్ చూడు, అట్లా డైనమిక్ లీడర్, డైనమైట్ లీడర్. అదే డైనమైట్ లీడర్ తెలుసు మీకు? డైనమైట్ లీడర్ సోదరులు జీవన్ రెడ్డి గారు. అదే మా పెద్దలు మా రమణన్న గారు, వారు త్వరగా ఎలక్షన్ ఉన్న సందర్భంలో వారు చేసిన రిక్వెస్ట్ మేరకు మనకు వచ్చినటువంటి మా రమణన్న గారు, ఎమ్మెల్సీ గారు, కోట్ల వాస్తవులు, మాజీ మన ఎమ్మెల్సీ గారు, ప్రస్తుతం ముందు ఎంపీగా ఉండి వారు అమెరికా ఎమ్మెల్యే గారు, వారి ఎమ్మెల్యే కాకుండా నేత్ర వైద్యుడు కూడా. నేను మొన్న ఉలాస అనే మండలానికి పోయినాను. ఉలాస మండలానికి వెళ్తా ఉంటే ముసలోళ్ళు, యువకులు ఇట్లా కళ్ళు కూడా కళ్ళది దాన్ని రిపేర్ చేసినప్పుడు చూసుకుంటూ వస్తుంటాను. మా డాక్టర్ వచ్చింది చెప్పేసి అంత ప్రేమ పాత్రుడు మా డాక్టర్ సంజయ్ అన్న గారు. అదేవిధంగా యువకుడు మా హీరో ఇప్పుడు మన జీవన్ చెప్పిండు నిజంగా డాక్టర్, మంచి డాక్టర్, వెన్నుపూస డాక్టర్, చాలా డెలికేట్ భాగాన్ని ఆపరేట్ చేసే యువకుడు. మా విద్యాసాగర్ గారు కుమారుడు, తను జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. వారి కుమారుడు, వారు గ్రామాల్లో వెళ్తూ ఉంటే పిల్లలు, యువకులు, మహిళా సోదరిమణులు, పెద్దలు బయటకు వచ్చి ఎంతో ప్రేమతో ఆప్యాయతలు చూస్తూ ఉంటే అదేవిధంగా పెద్దలు మా దాదర్ గారు, విఠలరావు గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు, వారు కష్టపడుతూ ఉన్నాం. అదేవిధంగా మా సోదరి మన జిల్లా పరిషత్ చైర్మన్ జగిత్యాల దేవ వసంత గారు, వారు కూడా బాగా కష్టపడుతున్నారు. అదేవిధంగా మా కన్నయ్య గుప్తా రాయ్ సార్, నా తమ్ముడు, నేను రాముడు అయితే లక్ష్మణుడు, వారు హెడ్ క్వార్టర్లో ఉండి మరి రోజు చాలా కష్టపడుతున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ నగరాన్ని సుందరంగా తీర్చిదిన కానీ ప్రజలు ఎందుకు బీజేపీ విషయంలో అర్థం కావడం లేదు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ పెద్దలు మాజీ ఎమ్మెల్సీ గారికి, మా ప్రభాకర్ అన్న పద్మశాలి పెద్దలు, పద్మశాలి పెద్దలు, వారి కోట్లకి లక్ష్యులు, వారికి కూడా సురేష్ ప్రభాకర్, మా సురేష్, అదేవిధంగా మా దారం సాయిలన్న గారు కానీ, మా తను అయేషా ఫాతిమా కానీ, మా షకీల్ సాబ్ వైఫ్ మంచి యాక్టివ్, వారికి కూడా రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు. మా మేయర్ సోదరిమణి నిజామాబాద్ మేయర్ మా నీతు కిరణ్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా ప్రభాకర్ కూడా చైర్మన్ ఉండే, అదేవిధంగా ఇక్కడ చాలామంది సోదరులు, చాలామంది పెద్దలు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా డెప్యూటీ సోదరులు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, మా అలీం భాయ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్, వారికి ఈ అన్ని మన గ్రామానికి చెందినటువంటి డెప్యూటీసీలు, మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్ కౌన్సిల్ మెంబర్లు, అదేవిధంగా ఎంపీలు, డెప్యూటీసీలు, మాజీ సర్పంచులు, సొసైటీ చైర్మన్లు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మంచి రోజు కాబట్టి, ఫ్రైడే శుక్రవారం కాబట్టి, ఈరోజు మంచి రోజు నా నామినేషన్ ఇవ్వని చెప్పింది కాబట్టి ఇవాళ మరి నామినేషన్ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే మనం వేస్తున్నాను. చాలా విషయాలు పెద్దలు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ముగ్గురు క్యాండిడేట్లు కూడా ఉన్నాం. ఒకరి బీఆర్ఎస్, ఇంకొకరు కాంగ్రెస్. ముగ్గురిని ప్రజలు చూస్తున్నారు.
ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బీజేపీ అభ్యర్థితో ఆల్మోస్ట్ ఆల్ ఎంపీ ఉండడం ముందు ఏమి హామీలు ఇచ్చి హైదరాబాద్కి వచ్చిండు, ఆయన చేసే పని అండి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు చెప్పింది పసుపు చేస్తాను, దాని వరకు మాట్లాడేది ముస్లింల గురించి రోహింగ్యాలని, పాకిస్తాన్ అని, ఇండియా అని, హిందూ అని తప్ప వేరే నోటికి మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు తెలుసు రాముని కొలిస్తే ఓటు పడతానుకుంటారు వాళ్ళు. నేను అడుగుతున్న వాళ్ళని, మోడీ భక్తులను అడుగుతున్నా, నేను రామునికి భక్తులని, నేను కూడా భక్తులే రాముడికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులే. రాముని గురించి ఎవరైతే చెప్తున్నారో, రాముని గురించి ఓట్లాడుతున్నారో ఒకటి చెప్తున్నా, రాముని యొక్క గుణగణాలు తెలుసా మీకు? రాముని క్యారెక్టర్ తెలుసా మీకు? రాముడు మర్యాద పురుషోత్తం, రామ్ మర్యాదర్శుడు, రాముడు పురుషోత్తముడు. ఆయన ఒకడు చెప్తున్నా చెప్పాడు, రాముడు చెప్పాడు, జై శ్రీరామ్ అంటారు, జై సీతారాం అంటారు. కానీ రాముడు చెప్పే దమ్ము లేవాల. నాకు దమ్ముంది, నేను చెప్తా. బీజేపీ వాళ్ళు రమ్మని చెప్పి నేను మాట్లాడతా వాళ్ళతో. రాముడు ఎలాంటి వాడంటే, రాముడు మంచి కొడుకు, రాముడు మంచి తండ్రి, రాముడు మంచి అన్న, రాముడు మంచి భర్త, రాముడు మంచి పరిపాలన చేసే వ్యక్తి. ఆయన రాముడు పేదవాళ్ళకు దేవుడు. ఆయన కొన్ని 1-2 నిమిషాలు చెప్తాను ఏంటంటే, రాముడు తన తండ్రి మాట విని అడవికి వెళ్ళాడు 14 సంవత్సరాలు. వెళ్ళిన తర్వాత రావణాసుడు రాక్షసుడు సీతామ తల్లి మీద కన్నేసి వాడు మాయవి ఆమె దొంగిలిసి తీసుకుపోతాడు. తీసుకుపోయిన తర్వాత ఆయన రాజు కొడుకు, ఆయన రాజు కొడుకే కాదు, చక్రవర్తి కొడుకు. ఆయన ఇవన్నీ మర్చిపోయి దుర్మార్గుడు నా భార్యను ఎత్తుకెళ్ళిండు, దొంగిలించిండు, మరి ఏం చేయాలని పరిచయం కాలేదు. ఒకవేళ మళ్ళా అయోధ్యకి వెళ్ళి ఆ తండ్రికి ఏడిస్తే తండ్రి సైన్యం పంపిస్తుంది కావచ్చు. కానీ తండ్రి మాట విని అరణ్యవాసం వచ్చిన అరణ్యవాసం ముయ్యలేదు. ముయ్యని ఇంటికి పోవడానికి చెప్పి ఆయన బలహీనమైన వ్యక్తులను దగ్గర తీసుకొని బలాఢ్యులను చేసి, బలవంతులను చేసి, ఆ బలవంతులు ఎంట పెట్టుకొని పోయి రావణుని సంబంధించి సీత తీసుకొచ్చినాడు. మీరేం చేస్తున్నారు? బలవంతులను ఇంకా బలవంతులను చేస్తున్నారు. దేశంలో ఆర్థిక దొంగలను మీరు సపోర్ట్ చేసే వ్యక్తులు. మీరు ఎవరైనా బలహీన చేసినా మీరు చేసినా చేయాలి. మీరు రాముడి మర్యాద, రాముడి యొక్క మార్గం. అరవింద్ ఉన్నాడు, ఈ మావిడంటే గుడిగాడు అని అరవింద్ ఉన్నాడు. నిజంగా అదృష్టవంతుడు వాడు, చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే చాలా మంది, వేల మంది పిల్లలు రాజకీయాల్లో ఉండి సర్పంచ్ కాలేకపోతున్నారు, చాలామంది ఎంపీపీ కాలేకపోతున్నారు, జడ్పీటీసీ కాలేకపోతున్నారు. అలాంటి వ్యక్తి డైరెక్ట్గా ఎంపీ అయింది. అదృష్టవంతుడా కాదా? తండ్రి కొడుకు. నిజామాబాద్ ప్రజల దురదృష్టం, తండ్రి ఎంపీ, కొడుకు ఎంపీ. నిజామాబాద్ ఉరగబెట్టినాడు ఏమీ లేదు. కానీ ఒకటి గమనించాలి మీరు, దేశంలో ఏ ఎంపీని తరవలేదు ఎవరు కూడా. ఈ ఎంపీ గ్రామానికి వస్తే తరిమి కొట్టలే, కేవలం అరవింద్ మాత్రం తరిమి కొట్టలేదు. కారణం ఏంది? ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయి అడ్డగోలు మాటలు మాట్లాడుతుంటే గ్రామానికి రానివ్వడం లేదు, గ్రామం నుంచి తరివేస్తున్నాడు. అలాంటి వ్యక్తి గతంలో నా కోటి ఏమని చెప్పాడు, ఇప్పుడు నా కోటి ఏమని అంటలేడు, మోడీకి ఏమని చెప్తాడు. నాకంటే కూడా ఇష్టం లేడు, మోడీకి వేస్తున్న ఉద్దేశంతో మాట్లాడతాడు. నేను చెప్తున్నా, దయచేసి జిల్లా ప్రజలకు చెప్తున్నా, నేను వీడు ఒక్కడు ఓడిపోతే మోడీ ప్రధాని కావట్లేదు. ఈ ఒక్క వ్యక్తి ఓడిపోతే మోడీ ప్రధాని కాక ఊరుకోడు. కానీ ప్రధాని అయ్యేది ఉంటే ఒక్క వ్యక్తి, ఒక ఎంపీతో ప్రధాని కాకపోయాడు. నేనేమంటున్నా అంటే 10 మంది ఓడిపోయినా రావచ్చు కదా. 400 మంది ఎంపీ మాకు గెలుస్తున్న వ్యక్తులు 10 మంది ఓడిపోతే ఏమైతే ప్రధానమంత్రి కాడు ఆయన. మరి వీడికి ఎందుకు వేయాలి ఓట్లు? ఎందుకు వేయాలా? మళ్ళీ వేస్తే మళ్ళీ చేస్తాడు, మళ్ళీ చూడడం. మోడీ వస్తే పసుపు ధర పెరిగిపోతుంది, మోడీ పోతే తగ్గుతుంది. మొన్న అంటున్నాడు, నేను చేయబట్టే పసుపు ధర పెరిగింది. నేను అడుగుతాను, ఇక్కడ రైతులు చాలా మంది రైతులు ఉన్నారు ఇక్కడ. 2010లో అప్పుడు మోడీ లేదు, అరవింద్ లేడు.
2010లో క్వింటాల్ పసుపు ధర 17,000 రూపాయలు వచ్చింది. 17,000 2008 అయింది, అంతకు ముందే. ఇవాళ 20 వచ్చింది, 21 వచ్చింది, మళ్ళా అది 8,000 9,000. నేనేమంటున్నట్ట, రైతులు పసుపు పంట పండిస్తే ఆ జమాన్లో 1 క్వింటాల్ అమ్మితే తులం బంగారం వస్తుండే, అవునా కదా? 1 క్వింటాల్ అమ్మితే తులం బంగారం వస్తుండే. ఇప్పుడు 3 క్వింటాల్ అమ్మినా తులం బంగారం రావడం లేదు. దాని కారకులు ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా? బీజేపీ కాదా? అరవింద్ లాంటి వాడు కాదా? అలాంటి వ్యక్తి కలిసి మనకి ఏం లాభం? నేను దయచేసి చెప్తున్నాను, అలాంటి వ్యక్తి గెలవడం మన దురదృష్టం, మళ్ళా గెలవడం. ఇవాళ కూడా మనం వేస్తున్నాడు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థున్నాడు జీవన్ రెడ్డి మనోడు కానీ అన్నారు. ఈ కాన్షియస్ మొత్తం ఒకటి, జగిత్యాల మనదే, కోరుట్ల మనదే, నిజామాబాద్ జిల్లా మనదే. ఆ వ్యక్తి మరి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ, మన ప్రాంతం కూడా ఎమ్మెల్సీ అయినా మరి అమ్మాయి తెలిసి బాగా గ్రాడ్యుయేట్ కాన్సెన్స్కి ఎమ్మెల్సీ అయినా మనకు ఓట్లేసి మనం 5 ఏళ్ళు అయితే ఎమ్మెల్సీ ఎప్పుడైనా వచ్చేయండి ఇక్కడికి అడిగింది, ఏమన్నా అడిగిందా? గ్రాడ్యుయేట్ అయిన పిల్లలు ఓట్లేసిన ఆయన, ఉద్యోగం కోసం పోరాటం చేసిన ఆయన వచ్చి అడిగింది ఏమన్నా? రేపు మళ్ళీ గెలిచి మళ్ళీ చేస్తాడు. గ్రామాలలో చూస్తున్నాను, మా వాడు గెలిచిండు, మాకు రేవంత్ రెడ్డి వచ్చింది, మాకు ఓరి అమ్మ ఏందో నాకు అర్థం కాదు. ఓలో వస్తున్నారు కూడా టీఆర్ఎస్ కొంతమంది డెప్యూటీలు పోతున్నారు, కార్పొరేటర్ పోతున్నారు, పోయి ఏం చేస్తారా? చెత్త తప్పుడు తప్ప ఏం లేదు, చెత్త పోతున్నట్టు మనం. నేను చెప్తున్నా వాళ్ళని చెప్తున్నా మీకు, మిగిలిన మీరు అందరు కూడా వజ్రాలు వైద్యులు లాంటి వ్యక్తులు, డైమండ్స్ లాంటి వ్యక్తులు. నేను చాలు తెలంగాణ స్టార్ట్ చేయకముందు కొద్దిమంది స్టార్ట్ చేసిన ముద్దాం కేసీఆర్ గారు. ఇవాళ అంతకంటే ఎక్కువ మనకు రేవంత్ రెడ్డి చూటాకూర్, రేవంత్ రెడ్డి చూటాకూర్, సీఎం చూటాకూర్ ఎన్ని మాటలు మాట్లాడాడు ఎలక్షన్ ముందరు. ప్రజలు ఏమనుకున్నారు? కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చాడు, 2 సార్లు ముఖ్యమంత్రి చేసినాం మనం, వీడితో బాగానే మాట్లాడుతున్నాడు, 2 లక్షల రుణమాఫీ అంటాడు, ఇప్పుడే తీసుకపోతే ఎల్లుండి ఇస్తా అంటున్నాడు. ముసలి పాప మనకి ఉండ్రి, పాపం వీడి కమిటీ మనకి ఉండ్రి. వాళ్ళందరినీ మోసం చేసి 2,000 కాదు నేను 4,000 ఇస్తాడు పాపం అందరూ చేసినారు. ఇలా గణేష్ గుప్తనో నేను జీవన్ రెడ్డో తప్పు చేయలేక ఉన్న వాళ్ళం. తప్పు జరిగింది ఎక్కడంటే ప్రజలు మోసపోయింది కాబట్టి తప్పు జరిగింది. ప్రజలు మోసాన్ని గ్రహిస్తున్నారు, ఓట్లతో తుక్కు కొడతారు కొట్టలేదు. గ్యారంటీ చెప్తుంది, ఓట్లు లేవు, ఓట్లేసిన ప్రజలు పోతున్నారు, నాయకులు పోతున్నారు, పైరవికారులు పోతున్నారు, ఇసుక దొంగలు పోతున్నారు, మొరం దొంగలు పోతున్నారు, మంచోళ్ళు కూడా పోతున్నారు, పోలీసులపై పైరవికారులు పోతున్నారు, తప్ప ప్రజలు పోతున్నారు. దయచేసి గమనించాలి. వాడు వీడి చెత్త వారి కూడా అంతే. నేను మరి చూస్తున్న ప్రజలు కూడా బంగారం లాంటి కేసీఆర్ మనము కూడగొట్టుకున్నాము, తప్పు చేసినాము, ఒక లఫంగా వచ్చిండు, ఒక మోసగాడు వచ్చిండు, మేము మోసపోయినాము అని ప్రతి ఊళ్ళో బాధపడుతున్నారు ప్రజలు. నేను మనం చేస్తున్నా ఇవాళ కాంగ్రెస్ గెలిచినా కానీ చేసేది ఏం లేదు. ఇక్కడ బీజేపీ గెలిచి ఏం చేసినా తెలుసు మీకు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, దేశంలో బీజేపీ ఉంది, మరి బాధ్యత కూడా మీకు లేదు కదా, అది అధికారం అక్కడ లేదు కదా, ఎట్లా చేస్తాడు అని చాలామంది అడుగుతుంది. మిమ్మల్ని వాడి జవాబు చెప్పండి. అపోజిషన్లో గెలిచేవాడికి చాలా విలువ ఉంటుంది, అపోజిషన్ గెలిచేవాడికి చాలా విలువ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా లేచి మాట్లాడచ్చు, ఏదంటే కొట్లాడచ్చు. పార్టీలు అధికార పార్టీ ఉన్న వాడికి మాట్లాడడానికి వీలు లేదు. నేను మనం చేస్తున్నాను, నన్ను గెలిపిస్తే, ఎంపీగా నన్ను గెలిపిస్తే నేను ఫైట్ చేస్తా. నేను ఫైటర్, నేను నక్సలైట్తో ఫైట్ చేసే వ్యక్తిని, ఆ సామాన్య ఎక్కడ వాళ్ళు చెప్తుంది. మీ అందరికీ మనం చేస్తున్నా, ఎవడైతే ప్రజల్ని మోసం చేసిండో వాళ్ళకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం మనకు ఉంది. దీని ద్వారా, ఓటు ద్వారా. ఇవాళ మీరందరూ కూడా నేను చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మా నాయకులందరూ కూడా ఒక్కొక్క వ్యక్తి ఒక కాన్షియస్ కంట్రోల్ చేసిండు. కొంతమంది వ్యక్తులు కొన్ని కాన్షియస్గా కంట్రోల్ చేసిండు. అలాంటి వ్యక్తులు నా కోసం వచ్చాడు, వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళని మనం ఇస్తున్నాం. ఇవాళ కేసీఆర్ చాలా సంతోషంగా ఉన్నాడు, చూస్తున్నాడు, తమాషా చూస్తున్నాడు కేసీఆర్ గారు.
రేవంత్ రెడ్డి చేసే కుడుబుక్కల పాటలు కుడుబుక్కల కథలు చూస్తున్నాడు. ఈ ప్రభుత్వం ఉండేది కాదు, పీకేది కాదు. 1 year కంటే ఉండేది. లేకుండా ఒక కాంగ్రెస్ ఆయన నా పాత ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాను. బాజిరెడ్డి అన్నా నువ్వు గెలుస్తున్నావు, పాత కాంగ్రెస్ అందరూ కూడా వాళ్ళని ఎప్పుడో పొందబెట్టిన రేవంత్ రెడ్డిని కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి కానీ అదేవిధంగా మరి మా పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కానీ వీళ్ళందరూ కత్తులకు వెంబడుతున్నారు. ఎప్పుడు వచ్చుంటుందని చెప్పి మీరేమంటాడు? ఒక్కొక్కరి పేర్లు కూడా తెలుసా? మోడీరాను కసాబా ఎక్కడ కోసుకోడలేను, ఒకరు కోసుకోడలేను, పేగులు వండేసుకోండి. పేగులు పొందబెట్టాడ, పొందేడు తీస్తాడ. ఎవడు రౌడీ వాను, ముఖ్యమంత్రి గారు రౌడీ వాను. ఏం మాట్లాడు? నువ్వు చెప్పిన పని చేయరా? నువ్వు హామీ ఇచ్చే పని నువ్వు చేయి కదా. హామీ ఇచ్చే పని చేయవు, దున్నవాడని చెప్తావు, మారిపోతావు. మళ్ళా క్యాడర్ తీసుకురాలని మొత్తం కలుపుకుందామంటారు. నేను చెప్తున్నా పోయిన క్యాడర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ పోతే పార్లమెంట్ ఎలక్షన్ కుక్కలు దగ్గర ఉన్నాయి. కుక్కలు పోయిన టీఆర్ఎస్ పార్టీ నాయకులను కుక్కల కంటే ఈనమిస్తారు కాంగ్రెస్ నేను చెప్తున్నా మీకు. వాళ్ళు అనుకుంటున్నారు కుక్కలు రాండి, ఇప్పుడు రాండి, ఎలక్షన్ మీద రాండి, ఎలక్షన్ ఒక ముడ్డి కదా మీరు అడ్డు మేము ఏదైతే అన్నాడు. కొంచెం అన్నా సిగ్గు ఉండాలి. 10 ఏళ్ళు అనుభవించిన మీరు ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు అనుభవించి 4 గారు పారిపోతారు. మీరు ప్రజలు మీకు కూడా కొన్ని చెప్తారు. మీరు అనుకుండొచ్చు మాకు ఆ పార్టీలో కార్పొరేట్ నుంచి టికెట్ వస్తుంది, మాకు డెప్యూటీస్ అవుతా, ఎంపీ అవుతా, ఎమ్మెల్యే అవుతా. మీరేం కాదు. మీరు మొత్తం కూడా ఒక మంచి సమయం మనకు వచ్చింది. మోసం చేసే ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం మనకు వచ్చింది. ఎట్లా వచ్చింది? కేంద్ర ఎలక్షన్ కమిషన్ ద్వారా మనకు వచ్చింది. దయచేసి చెప్తున్నాను, మళ్ళా మర్చిపోయి మాయమాటలు నమ్మి మనం అధికార పార్టీ కొట్టేసామనుకో వాళ్ళు అనుకుంటారు నేను చేసిన కరెక్టు, మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తే అబద్ధం అనుకుంటారు. ఇంకా అబద్ధాలు చెప్తారు, నీవేం పనులు చేయకు. కాబట్టి నేను చెప్తున్నా, ఈ అవకాశం మనకు వచ్చింది, అవకాశం ఉపయోగించుకోవాలా. నేను జడ్చాలు కానీ కొరుట్లో కానీ మా నిజామాబాద్ జిల్లా ఉన్నటువంటి ప్రజలకు మనం చేస్తున్నా. బాజిరెడ్డి గౌడ్ అనే వ్యక్తి మీ మీ తమ్ముడు 12 రాత్రి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడకపోతే మిస్కాల్ మనం చేస్తాను. నేను పని అడుగుతా, చేసి చూపిస్తాను. నేను పని పోమని చెప్తాను. నేను కాకుండా మనం రమ్మని చెప్తున్నాను. అలాంటి వ్యక్తిని నేను ఇవాళ నేను పని చేస్తున్నాను. అందరూ కూడా ఈ అవకాశం మీద వచ్చింది, మనం ఉపయోగించుకోవాలి, మనం గెలవాలి. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కనీసం 10 నుంచి 12 సీట్లు మనం గెలుస్తున్నాం. మనం 10 నుంచి 12 సీట్లు మనం గెలుస్తున్నాం. గెలిచాం. నిజామాబాద్ కూడా ఉంది, నిజామాబాద్ కూడా ఉంది. కాబట్టి మనం గెలిస్తే కేసీఆర్కి బలం వస్తుంది. మనం గెలిస్తే మన నాయకుడికి బలం వస్తుంది. ఒక కాంగ్రెస్ బీజేపీని చెండాడు బాధ. అది నేను గెలిస్తే అవుతుంది. నేను గెలిస్తే అని కూడా కాంగ్రెస్ వాళ్ళు ప్రజలు తిరగబడుతున్నారు. మా కోటేస్టేట్ లేరు, ముందనే చేయాలి, లేకపోతే లాభం లేదు వాళ్ళు. కాబట్టి మీరు మనవిస్తుంది అందరూ కూడా. బీజేపీ అయితే శూన్యం, ఏం లేదు అంటున్నాడు పాప అరవింద్. అరే జగన్ కూడా వస్తలేడు, మాకు కొరటికి కూడా వస్తలేడు, బాధ కూడా తగ్గిపోయింది. ఇవల్ల ఆ వ్యక్తి కూడా ప్రజల మధ్యలో అన్నాడు అరవింద్. సోషల్ మీడియా కానిస్తాడు అంతే. మాయావి ఎట్లుంటాడు, మాయా ఇష్టం యుద్ధం చేస్తున్నాడు, ఇందులో ఇస్తున్నాడు, నేలకి యుద్ధం చేస్తున్నాడు. నేలకి యుద్ధం చేస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా అటమైన మాటలు మాట్లాడి అవమానపరిచి మన దాని గొప్ప చేస్తున్నా చెప్పుకొని హైదరాబాద్ కూర్చున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తికి తప్పకుండా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ఏమైనా పనులు తిరిగినాయంటే నిజామాబాద్ టౌన్ అభివృద్ధి చెందిందన్నా, నిజామాబాద్ రూరల్ డెవలప్ అయినా, తెలంగాణ డెవలప్ అయినట్టు కారకులు కూర్చున్న వాళ్ళు నాయకులు కేసీఆర్ గారు. ఎవరు ఏం పనిచేయడం తెలంగాణ తెచ్చిన మన నాయకుడు, తెలంగాణ తెచ్చిన మన నాయకుడు, డెవలప్ చేసిన మన నాయకుడు, తెలంగాణ ప్రజలు కాపాడేది కూడా కేసీఆర్. ఎవరికి అవసరం లేదు. ఇల్లుడికి ఏమవసరం ఇద్దరికి, ఇల్లు నుండి 2 పంటకు అవసరం వాళ్ళకు దొరికితే చూసుకొని పోతామని చెప్తున్నాను. మనం ఇక్కడ గెలిస్తే
మన వైపు కన్నెత్తుకు చూడబడి ధైర్యం చేసి మీ అందరికీ మనం వేస్తున్నాం. దయచేసి చెప్తున్నా, కాలుతున్న వేయండి. 10 గంటలకు చెప్పిన మనం మీటింగ్ 1 గంట 2:30 అవుతుంది. దయచేసి అనేది భావించదు. దయచేసి క్షమించాలనుకుంటున్నా. మళ్ళా తిరుగుతాం మేము. గ్రామాలు మొత్తం మండలాలు అయిపోయినాయి. మండలాలు మొత్తం అయిపోయినాయి. మళ్ళా గ్రామాల కోసం మీ ఎమ్మెల్యే పెట్టిన ప్రోగ్రామ్కి వస్తున్నాం, మీకు కలుస్తాం. ఇంకా చాలా మాటలు మాట్లాడేది మనం తప్పకుండా మాట్లాడదాం. మనం ప్రజల హృదయాలు ఉన్నాం. మనం నేను గెలిచిన తర్వాత మీకు చెప్తున్నా, మీకు ప్రజల్లో ఉంటుంది. దయచేసి చెప్తున్నాను మీ అందరికీ కూడా. ఇవాళ मुस्लिम सदर मुस्लिम भाई हैं, बहुत से लोग हैं अपना पार्लियामेंट कॉन्स्टिट्यूंसी में, निजामाबाद में है और दोदन में है और हारमोन में, बालकोट में है, कोरटला में, टक्साल में है. सब लोग मेरे एक ही रिक्वेस्ट है, आप भूल के कांग्रेस पार्टी को मत डालो. इससे पहले दाले क्या हुआ, निजामाबाद में दाले शबीर अली को क्या हुआ, बीजेपी जीत गया. कामारेड्डी से आया मैंने शबीर अली साहब, कामारेड्डी बीजेपी जीत गया. इवाళ ఓడగొట్టేది బీజేపీని, ఇలా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. డాక్టర్ సంజయ్ ఉన్నాడు, సంజయ్ ఉన్నాడు కొట్టిండు, సంజయ్ ఉన్నాడు కొట్టిండు, బీజేపీ క్యాండిడేట్ కొట్టిండు, ఇంకో సంజయ్ ఉన్నాడు కొట్టిండు. అదే విధంగా నేను చెప్తున్నాను మీకు, ఇవాళ ఈటెల రాజేంద్ర గారు కొట్టిండు, కౌశిక్ రెడ్డి కూడా కొట్టిండు. ఎవరు? టీఆర్ఎస్. అవునా కదా? రఘునందన్ రావు కొట్టిండు, పొద్దున్న లేచిన భజన. ఎవరు కొట్టిండు? ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్. బండి సంజయ్ కొట్టిండు, బండి సంజయ్ టీఆర్ఎస్ పార్టీ. ఓడగొట్టింది మేమే, బీజేపీ మీరు కాదు. కాంగ్రెస్ పార్టీ 3rd, टीआरएस नंबर 1 లో ఉంటుంది. నాకు दम हमको दम है. मुस्लिम भाइयों मैं कह रहा हूँ, यहाँ पे जो है 3 आदमी बढ़ गए. ये 3 का 3 भी आरएस वाले कौन है? बीजेपी वाले कर रहे हैं अपने लोग. आइंदा भी वही काम करेंगे वो लोगों को. किसको डाले अंदर? बीजेपी वाले. केजरीवाल कौन है? कांग्रेस के खिलाफ बंदे हैं, उसको डाल दिया जेल में. चीफ मिनिस्टर ने कविता कौन है? बीआरएस पार्टी के लीडर का बेटे, उसको डाल दिया जेल में. कोई कांग्रेस वाले डालेगा? दुश्मन जो है रीजनल पार्टी से, दुश्मन शत्रु तो मंदी बीजेपी पार्टी तो नहीं. में ఆయనకు సూర్యన్ ముఖ్యమంత్రి సూర్యన్ బాబు और రీజనల్ పార్టీ అయితే రీజనల్ పార్టీ వాళ్ళు బతకొద్దు, వాళ్ళంటే నాకు కంటగింపుగా ఉంటుంది, వాళ్ళే మా శత్రువుల ఉద్దేశంతో ఈ మోడీ వీళ్ళందరూ జైల్లో వేస్తున్నాడు. జైల్లో పడేది మేము, కొట్లాడేది మేము. కాంగ్రెస్ కొట్లాడతలేదు, కాంప్రమైజ్ అయిపోయింది. మీకు తెలుసో లేదో, గతంలో అరవింద్ గెలిచిండు కాదు, ఇప్పుడు పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి, బోధన్ సుదర్శన్ రెడ్డి ఇద్దరు కలిసి బీజేపీ గెలిపించినప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఇద్దరిది కూడా. మేము అట్లా కలవను, మేము ఫైట్ చేస్తున్నాం, ధైర్యంగా ఫైట్ చేస్తున్నాం. हमारे मुस्लिम भाइयों में एक रिक्वेस्ट कर रहा हूँ, आप कभी भी ठीक है डाला होगा नेशनल पार्टी है, वो नेशनल पार्टी है, ये नेशनल पार्टी है. ये नेशनल पार्टी कांग्रेस जो है बहुत वीक हो गया. वीक में क्या बोलते उर्दू में? कमजोर. कांग्रेस पार्टी देश में कमजोर हो गया. सिर्फ तेलंगाना में जीत गया इसीलिए कि झूठे वादे करके जीत गए. कहीं भी नहीं है, पूरा खत्म हो गया. अब धोखा मत खाइए. धोखा खा के फिर कांग्रेस साहब था सीएम, क्रिश्चियन भाइयों को तोहफे देते थे, उन्हें दावत देते थे क्रिसमस బతుకమ్మ పండుగ బతుకమ్మ చీరలు పంపిస్తుండే, మా ముస్లిం అన్నదమ్ములకు తోఫా పంపిస్తుండే, రంజాన్కు గరీబులకు బట్టలు పంపిస్తుండే, ఇమాములకు మోసంలకు తనఖా బంద్ చేసిండు. ఒక్క మైనారిటీ మినిస్టర్లే ఇప్పుడు స్టేట్లో ఇంత అవమానం చేసిన వ్యక్తికి మీరు ఆలోచిస్తారా? దయచేసి చెప్తున్నా, ఇవన్నీ కూడా మోసం చేసే వ్యక్తి. ఈ అరవింద్ అనే వ్యక్తి ప్యూర్ కాంగ్రెస్ కాదు, డూప్లికేట్ కాంగ్రెస్ మనిషి. ఒరిజినల్ ఎప్పుడు చచ్చిపోయింది? ఒరిజినల్ రాజశేఖర్తో చచ్చిపోయింది. అది ఇప్పుడున్నాడు ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ మనిషి. దయచేసి చెప్తున్నా, ఈ అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి. పోయిన వాళ్ళకి చెప్తున్నా, పోయిన వాళ్ళు కూడా పోతే పోయినది పోండి, కానీ పాలు తాగినట్టు తల్లి నాటి టీఆర్ఎస్ పార్టీ దాన్ని ద్రోహం చేయకండి. ద్రోహం చేయకండి, ఇంకా సపోర్ట్ చేయండి. మీరు
మమ్మల్ని గెలిపియండి. మరి ఈరోజు మనం గెలిస్తే ప్రజలు సంతోషంగా ఉండరు, వచ్చే స్కీములు వస్తాయి, బాగుంటారు, ఈ ప్రాంతం కోసం డెవలప్ చేస్తాం మనం తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను.